యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైనటువంటి నామంలో ప్రియులైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథపు ధ్యానాలలో మరో రోజులోనికి ప్రభు మనలను ప్రవేశపెట్టి ఆయన మాటలు వినేందుకు ఆయన మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీలో అనేకులు వారి యొక్క సమయాన్ని ఎంతో సరిగా సద్వినియోగం చేసుకుంటూ మీరు ఈ స్థలానికి జూమ్ వేదికలోనికి రావడానికి మీరు కనపరుస్తూ వస్తున్న ఆసక్తికై మిమ్మల్ని ప్రభు నామంలో మరోసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రభు మానవులకు అందించడంలో ఆయన గంభీరమైన సంకల్పం ఇలాంటి రోజుల్లో నెరవేర్పుకు వచ్చిందా అన్నట్టుగా నేటి దినాల్లో ఈ పరిస్థితులను మనం చూస్తూ వస్తున్నాము. కనుక ఆసక్తితో మరి ఈ డివైసెస్ను వాడుకుంటూ మనం ఆయన సన్నిధిలో గడిపే తరుణం ప్రభు మనకు దయచేశారు. సరే, ఆసక్తిగా వచ్చిన మిమ్మల్ని మరోసారి అభినందిస్తూ ఏర్పాట్లు చేసిన సహోదరునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులారా, ఇక మనం కాలయాపన చేయలేము, సమయం అవుతుంది గనక ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని వాక్యం నుంచి మరలా ఒక భాగాన్ని మనం చదువుకొని చిన్న ప్రార్థనతో మన అధ్యయనాన్ని ఈరోజు ఆరంభించుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ఇలా ఉంది: క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రార్థన చేసుకుని ఈరోజు మన ధ్యానంలోనికి మనం వెళదాం. ప్రేమాపూర్ణుడు అయిన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, ఆకాశం నా సింహాసనమని ఈ భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన మహాదేవుడో, మేము సమీపింపరాని మహా తేజస్సులో మీరు మాత్రమే వసించే అమరత్వము కలిగినటువంటి దేవుడో, అటువంటి నిన్ను మేము తండ్రి అని పిలుస్తూ సమీపించడానికి ఓ ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతకై, ఈ భాగ్యానికై మిమ్మల్ని మనసారా కొనియాడుతూ నిన్ను, నీ వాక్యాన్ని, నీ సన్నిధిని, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించిన మా ప్రియులు అనేకులు దేవా ఈ జూమ్లో అలాగనే యూట్యూబ్లో కూడా నీ వాక్యాన్ని వింటూ వస్తున్నారు. మేము విన్న వాక్యం మా జీవిత అభ్యాసంలోనికి రావడానికి కావలసిన కృపను మీరే మాకు అనుగ్రహించి మమ్మలను నీ వాక్యపు సమృద్ధి చేత దీవించి మెట్టుకు నేను మేము అందరము నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోకి రావడానికి మీరే మీ కృపను అనుగ్రహిస్తారని వేడుకుంటూ మమ్మల్ని మేము నీ దయగల కృపగల స్థాలకు అప్పగించుకుంటూ యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలకు వ్రాయబడిన ఈ ఉపదేశాలలో మనం ఇప్పటికే 4 సంఘాలను గురించి అధ్యయనం చేస్తూ వచ్చాం. ఇక మన ముందు ఉన్నది 3 సంఘాల అధ్యయనం. అది ప్రభు యొక్క చిత్తంలో, ఆయన నడిపింపులో ఈరోజు మనం ముగించుకునే ప్రయత్నం చేస్తాము. మన ఉపోద్ఘాతం కొరకు ఒకరోజు, అలాగనే క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఒకరోజు, మొదటి 2 సంఘాల కొరకు ఒక దినం, తరువాత 2 సంఘాల గురించి మరో దినం మనం
ఈ జూమ్‌లో, ఈ ఉపదేశాలలో, ఈ ధ్యానాల్లో ఖర్చు పెట్టాం. సరే ఈ 5వ రోజు ఈ 3 సంఘాల గూర్చి అధ్యయనం చేసి, సంఘాల గూర్చినటువంటి ఉపదేశాలు మనం చాలిస్తాం. అయితే ప్రియమైన మిత్రులారా, ప్రతిసారి అంటే ఈ సంఘాల గూర్చిన అధ్యయనం వచ్చిన ప్రతిసారి సంగమన గూర్చి కొన్ని ఉపోద్ఘాత మాటలు మీతో పంచుకుంటూ వచ్చాను. ఎందుకు పంచుకోవలసి వచ్చింది అంటే, నేడు మనము ఉన్న వ్యవస్థ అది సంఘ వ్యవస్థ. అందులో మనం పాలిభాగస్తులుగా సంఘములో అంగాలుగా మనమున్నాము. మరి దీని గూర్చినటువంటి ఆలోచన, దీని గూర్చిన గ్రహింపు మనకి లేకపోతే, దీంట్లో మనం జీవించే జీవన విధానం అదిగా సరిగా లేకపోతే, సంఘము ద్వారా దేవుడు జరిగించాలి అనుకున్న ప్రక్రియ అది జరగదు. కనుక మనం ఎందులో ఉన్నామో దాని గూర్చి మనకు కొంచెమైనా మనకు తెలియాలి. ఆనాడు ఇశ్రాయేలీలు పాత నిబంధన సంఘం దేవుడు వారిని ఎలా చూస్తున్నాడో వారును ఆ రోజున అది ఎరగలేదు. నేడు క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులను సంఘముగా కలెక్టివ్‌గా దేవుడు వారిని ఎట్లా చూస్తున్నాడో నేడు కూడా మన వాళ్ళు ఎరగడం లేదు అనేది ఒక విచారకరమైన పరిస్థితి. కనుక అటువంటి దుస్థితి నుంచి మనం బయటపడాలి. సంఘం అంటే ఏంటో, దాని ద్వారా జరిగేటువంటి దేవుని గంభీరమైన తలంపులేంటో అది కొంచెమన్నా మనం నేర్చుకోకపోతే, ఈ సంఘాల లోపలికి మనం వెళ్ళినప్పుడు, దాని ధ్యానాలు చేస్తున్నప్పుడు, దాని ఉద్దేశాలను గమనించని వారంగా మనం మారిపోతాం. ఈరోజు కూడా సంఘం అనబడిన ఈ గుంపును గూర్చి ఒక 5 తలంపుల జ్ఞాపకం చేసి, మనం ఈ రోజున 5వ సంఘ అధ్యయనంలోనికి మనం వెళతాం. ప్రియులారా, సంఘము అంటే ఇది ప్రతిష్ఠించబడిన ఒక గుంపు. ఈ మాట గమనించాలి. కాన్సిక్రేటెడ్ గ్రూప్. లోకములో ఉన్నటువంటి మనుషులను ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములోనికి సువార్త ద్వారా పిలిచి వారిని సంఘము అనేటువంటి తన పెద్ద కుటుంబంలో పెట్టుకుంటున్నాడు. కనుక సంఘము అంటే ఇది ప్రతిష్ఠించబడిన గుంపు. దేని కొరకు, ఎవరి కొరకు ఇది ప్రతిష్ఠించబడిందో అందుకొరకు బ్రతకపోతే చాలా ప్రమాదకరమైన మెట్టులోనికి మనం వెళుతున్నట్టు లెక్క. ఈ విషయాన్ని మీరు మనసులో పడనివ్వండి. రెండో సంగతి జ్ఞాపకం చేస్తాను. సంఘము అంటే భక్తి చేసే గుంపు. ఈ గుంపుకు డివోషన్ ఉంది, భక్తి ఉంది. ఇక్కడ భక్తి అంటే ఏంటో కూడా కొంచెం మనకు అర్థం కావలసిన అవసరత ఉంది. సాధారణంగా భక్తి అనే దానికి నానా రకాలైనటువంటి అర్థాలు మనం ఇస్తుంటాము. నేను చాలా పుస్తకాల దాని మీద చదివినప్పుడు ఒక దైవజనుడు రాసిన తలంపులు నాకు నచ్చాయి. సరే, అది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఆయన పేరు శామ్యూయల్ లోగాన్. విలియం బూత్ అనే ఒక దైవజనుడు సాల్వేషన్ ఆర్మీ అనే గుంపుకు అధినేత. ఆయన దగ్గర పరిచారకుడుగా సాకారిగా ఉన్నటువంటి స్నేహితులారా, శామ్యూయల్ లోగాన్ భక్తికి 4 మాటలు చెప్పినాడు. అందులో మొదటి మాట ఏమిటి అంటే, దేవుని మీద ఆధారపడి బ్రతకడం అది భక్తి చేయటం అంటే అన్నాడు. రెండవ మాట, దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం అది భక్తి చేయటం అంటే అని చెప్పాడు. మూడవ మాట, దేవుని చేత నడిపించబడ్డం అది భక్తి అంటే అని చెప్పాడు. నాలుగవ మాట ఏమన్నాడు అనంటే, దేవుని చేత నడిపించబడేటువంటి వీరు దేవుని కొరకు శక్తివంతులుగా ఉండడమే భక్తి చేయటం అన్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, వినండి. దేవునిపై ఆధారపడుట, దేవునిలో ఆనందించుట, దేవుని చేత నడిపించబడుట, దేవుని కొరకు శక్తివంతులుగా ఉండడం. ఈ 4 ప్రక్రియలు లేక 4 మంచి అనుభవాలు ఎవరి జీవితంలోనైతే చోటు చేసుకుంటూ ఉంటాయో వారు భక్తి చేస్తున్నట్టు లెక్క. అంతే తప్ప చేతిలో బైబిల్ ఉంటుంది, చర్చలకు వెళుతుంటాము, కానుకలు పెడుతుంటాము, పాటలు పాడుతుంటాము, ప్రసంగాలు వింటుంటాము, మేము భక్తి చేస్తున్నాము అంటే కుదరదు. కనుక భక్తికి ఈ 4 అనుభవాలు ఉంటేనే భక్తిగా పరిగణించవచ్చు అంటాడు ఆ పెద్దాయన. ఆ మాటలు నాకెంతో ప్రోత్సాహకరం అనిపించాయి.
నేటి క్రైస్తవ్యం కూడా మేము భక్తి చేసే గుంపు, అనగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాము, దేవునిలో ఆనందిస్తూ బ్రతుకుతున్నాము, దేవుని చేత నడిపించబడుతున్నాము, దేవుని కొరకు శక్తిమంతులుగా ఉంటున్నాము, ఇది మా భక్తి జీవితం అని అనుకోవడం నేటి సంఘానికి రాకపోతే ఆ సంఘం ఉండవలసినట్టుగా లేదు అని గమనించాలి. కనుక సంఘం అంటే ప్రతిష్ఠించబడిన గుంపు, సంఘము అంటే భక్తి చేసే గుంపు. మూడో మాట చెప్తాను వినండి. సంఘము అనగా విధులు నిర్వహించేటువంటి గుంపు. ఈ సంఘమునకు కొన్ని విధులు ఉన్నాయి. ఏమిటా విధులు? సంఘముగా వీరంతా కలిసి వారు కూడినప్పుడు ప్రార్థించాలి. సంఘముగా వారు కలిసి కూడినప్పుడు ఆరాధించాలి. సంఘముగా వీరు కూడినప్పుడు సాక్ష్యాలు ఇవ్వాలి. సంఘముగా వీరు కూడినప్పుడు వీరు సావాసం చెయ్యాలి. అది సంఘముగా వారు కలిసి ఉన్నప్పుడు వారి బాధ్యత. సంఘముగా వారు సమాజంలోనికి వెళ్ళినప్పుడు ప్రభువును గూర్చిన సువార్తను చెప్పాలి. అది కూడా సంఘానికి అనుగ్రహించబడిన ఒక విధి అని మనం గమనించాలి. సంఘముగా మనం ఒక దగ్గర కూడినప్పుడు మన బాధ్యతలు వేరు, విధులు వేరు. సంఘముగా మనం బయట ఉన్నప్పుడు మన విధి వేరు అనే విషయాన్ని అర్థం చేసుకుని, సంఘం అంటే విధులు నిర్వహించేటువంటి గుంపు, దీనికి కొన్ని డ్యూటీస్ ఉన్నాయి అని గమనించండి. ఇది డెడికేట్ చేయబడిన గుంపు, దీనికి డివోషన్ ఉన్న గుంపు, ఇది డ్యూటీస్ కలిగి ఉన్న గుంపు అని మీరు గమనించండి. నాలుగో సంగతి చెప్తాను. నాలుగో సంగతి ఏమిటి అంటే, సంఘం అంటే ఇది మరణించేటువంటి గుంపు. ఏమిటండి మరణించడం అని అంటే, పౌలు భక్తుడు అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. సంఘం అనగా లోకమునకు, పాపమునకు దినదినము చచ్చిపోతూ ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటుంది. అదే క్రైస్తవ సంఘం. సంఘానికి చావడం రాకపోతే, సేవకునికి, విశ్వాసులకు చావటం రాకపోతే, సంఘముగా మనం సరిగా ఈ లోకములో ప్రభువుని మనం చూపలేము అనే విషయాన్ని గమనించాలి. కనుక దేవుని పిల్లలంగా మనం దినదినము పౌలుకు వలె చచ్చిపోతూ బ్రతకడం మనకు చేత కావాలి. కనుక అప్పుడే మన సంఘం అని అనిపించబడతాం ప్రియులారా. సరే, ఐదో సంగతి చెప్తాను వినండి. సంఘం అంటే ప్రభువుని లోకమునకు డిస్ప్లే చేసి ప్రత్యక్షపరిచేటువంటి ఒక గుంపు. సంఘం ప్రభువుని ప్రత్యక్షపరచకపోతే లోకానికి, సంఘం అక్కడ సరిగా లేదు అని లెక్క. పెద్ద గుడులు కట్టుకున్నాము, అందులో కార్యక్రమాలు చేసుకుంటాము, మంచిగా భోజనాలు చేస్తుంటాము, లోపల కూర్చొని మేము సంఘముగా ఉన్నాము అంటే కుదరదు. కనుక సంఘము లోకమునకు ప్రభువుని చూపాలి అని చాలా స్పష్టంగా లేఖన భాగాల్లోనే మనకు ఆ విషయం తెలుస్తుంది. కనుక ఈ 5 విషయాలు గమనించండి. కనుక సంఘాల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. సంఘం ఎలా ఉంటే ప్రభు అభినందిస్తున్నాడో, సంఘం ఎలా ఉండకూడదో అలా ఉంటే ప్రభు దీని మీద నేరారోపణ చేస్తున్నాడో గత 2 దినాలు మనం ఈ జూమ్ లో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ప్రతిష్ఠించబడిన గుంపుగా ప్రభువుకే చెందిన వారుగా జీవించడం, వినండి ఇది మొదటి మాట. భక్తి చేస్తూ, దేవునిపై ఆధారపడి, దేవునిలో ఆనందిస్తూ, దేవుని చేత నడిపించబడి, దేవుని కొరకు శక్తిమంతులమై జీవించి మన భక్తిని కనపరచడం. అదే సమయంలో దేవుడు ఏ విధులైతే ఇచ్చాడో సంఘానికి, ఆ విధులు నిర్వహించుకుంటూ దినదినము మరణిస్తూ చివరికి ప్రభువుని లోకానికి కనపరిచే ఒక గొప్ప వ్యవస్థ సంఘ వ్యవస్థ. కనుక ఈ భూమి మీద ఈ లోకమునకు స్వస్థత రావాలి, ఈ లోకానికి సారం రావాలి అంటే దాని కొరకు ఉన్న ఒకే ఒక గుంపు క్రైస్తవ సంఘం. అందులో నేను ఉండడం అది నా భాగ్యం, అందులో మీరు ఉండడం ఇది మీ భాగ్యం అని ఎంచుకొని దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. సరే, అటువంటి సంఘం అందులో ఏమేమి ఉండాలో జ్ఞాపకం చేశాను నిన్నటి రోజున. మరోసారి మీ జ్ఞాపకానికి తెస్తాను. సంఘం అంటే దాని లోపల ప్రేమ ఉండాలి. అది లేని సంఘమైన ఎఫెస్ సంఘానికి ప్రభు గద్దించాడు, నేరారోపణ చేశాడు. సంఘం అంటే శ్రమలు అనుభవిస్తూ సాగాలి. స్ఫురణ సంఘం శ్రమలు అనుభవిస్తూనే ప్రయాణం చేసింది, అందుకే వారిని భలే అభినందించినాడు. సంఘం అంటే సత్యమనగా స్తంభము ఆధారమునై ఉండాలి. పెర్గములో ఉన్న సంఘము లోపల సంఘం దగ్గర ఆ సత్యం కనబడడం లేదు గనక ప్రభు వారిని గద్దించవలసి వచ్చింది.
సంఘం అంటే పరిశుద్ధతకు అది ఒక తార్కాణం అన్నట్టు. తుయితైర సంఘంలో ఆ పరిశుద్ధత లోపించింది గనక వారిని కూడా ప్రభు గద్దించిన రాత్రి మనం ఈ స్థలంలో ధ్యానం చేశాం. సంఘం అంటే జీవం ఉండాలి. అది లేని కారణం చేత సార్దీసు సంఘాన్ని ఆయన నేరారోపణ చేస్తున్నాడు. అది ఈరోజు మనం ఆలోచిస్తాం. సంఘము అంటే విజయాల గుండా వెళ్ళాలి. ఫిలదెల్ఫియా సంఘం విజయాల గుండా ప్రయాణం చేస్తుంది. అందుకే ఆ సంఘాన్ని ప్రభు భలే అభినందిస్తారు. అది కూడా ఈరోజు మనం చూస్తాం. సంఘము అంటే దానికి మండే ఆసక్తి ఉండాలి. బర్నింగ్ జీల్ అంటాం. దేవుని కొరకు మండేటువంటి ఆసక్తి ఉండాలి. సంఘం అంటే అది లేని లవోదిక సంఘాన్ని ప్రభు గద్దిస్తాడు. అది కూడా ఈరోజు మనం అధ్యయనం చేస్తాము ప్రియులారా. కాబట్టి రండి ఈరోజు మన ధ్యానంలోనికి మనం ప్రయాణం చేద్దాం. ఈరోజు మనం ఆలోచించవలసింది ఏమిటి అంటే వినండి. సార్దీసు సంఘం దగ్గర నుంచి మనం లవోదిక సంఘం వరకు ఈరోజు మనం అధ్యయనం చేస్తాం మిత్రులారా. నాతో కలిసి మీరు ప్రయాణం చేయాలి అని ప్రేమతో మిమ్మలను స్వాగతిస్తా ఉన్నాను. రండి నాతో కలిసి విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మిత్రులారా 6వ వచనం వరకు ఈ సంఘాన్ని గూర్చినటువంటి మాటల్ని మనం చూస్తాం. ఈ సంఘం పేరు లవోదిక, క్షమించండి, సార్దీసు అనబడిన సంఘం. ఈ సార్దీసు సంఘాన్ని గూర్చిన ఈ ధ్యానం దగ్గర నుంచి లవోదిక వరకు మనం కలిసి ఈ 3 సంఘాలు ఈ రోజున చాలా తక్కువ సమయంలో అర్థవంతంగా విషయాలను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పీపీటీ నోట్స్ అంతా నేను అందిస్తాను. ఏమైతే రాసుకోగలరో అవి రాసుకొని ఆలోచించండి. లేని పక్షంలో తమ్ముడు వరప్రసాద్ గారు వీటిని మీకు షేర్ చేస్తారు. తర్వాత మీ ధ్యానం కొరకు వీటిని మీరు ఉపయోగించుకోవచ్చు. వరీ కాకండి. కనుక విని ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడో అనే విషయాన్ని మీరు ఆలోచిస్తే సరిపోతుంది అని నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, సార్దీసు అనే పట్టణంలో ఉన్న సంఘములకు వ్రాయబడిన పత్రికను మనం అధ్యయనం చేస్తాము. ఈ సార్దీస్ అనబడినటువంటి పట్టణం వినండి, లిడియాన్ సామ్రాజ్యానికి ఇది ముఖ్య కేంద్ర రాజధాని పట్టణం. ప్రియులారా, ఇది గమనించవలసిన ఒక నేపథ్యపు మాట. మరో సంగతి ఏమిటి అంటే ఇక్కడ బంగారపు గనులు ఉండడం మాత్రమే కాదు, ఇక్కడ బంగారంతో నాణాలు చేసేటువంటి మొదటి ప్రక్రియ ప్రపంచంలో సార్దీసు పట్టణంలోనే ఆరంభించబడింది. బంగారం దొరుకుతుంది, దానితో పాటు వీళ్ళు బంగారపు నాణాలు కూడా చేసి వారు సరఫరా చేసేటువంటి ప్రక్రియ ఈ పట్టణానికి ఉంది అని మీరు గమనించాలి. 3వ సంగతి ఏమిటి అంటే ఈ పట్టణంలో తరువాత దినాల్లో బిషప్ మిలిటో అనేటువంటి దైవజనుడు అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించారు. మొదటి శతాబ్దంలోనే ఆరంభించబడిన పరిచర్య చాలా కాలం అది అర్థవంతంగానే సాగింది. అందులో బాగా వాడబడిన దైవజనుడు మిలిటో అనేటువంటి బిషప్ ని పెద్దను మనం గమనించాల్సి ఉంది. తర్వాత ఈ పట్టణం ఒక గంభీరమైనటువంటి కొండ మీద, ఇది ఒక అందమైన చోటుగా ఉంటుంది. ఆ కారణం చేత ఈ స్థలానికి చాలా మంది వచ్చి చూడడం మాత్రమే కాదు, ఇది పెద్ద రాతితో ఉండేటువంటి కొండ కాదు గాని మట్టితోనే ఉంటుంది, వర్షానికి కరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు దీని మీద అందమైనటువంటి రూపాలు కూడా ఏర్పడతాయి. ఆ కారణం చేత ఈ పట్టణం దగ్గరకు వచ్చి అనేకులు స్నేహితులారా యాత్రకు వచ్చి చూచేటువంటి అలవాటు కూడా ఉంది అన్నట్టు. కనుక ఈ పట్టణం ఒక అందమైన పట్టణంగా, అనేకులను ఆకర్షించేటువంటి పట్టణంగా ఉన్నమాట వాస్తవం. అయితే ఈ పట్టణంలో అర్తిమా దేవిని లేక డయానా యొక్క ఆలయం కూడా ఉంది. ఇదివరకే నేను మీకు జ్ఞాపకం చేశాను. పిల్లల అర్తిమాదేవి ఆరాధన ఎఫెసు పట్టణంలోనే ఉంది. ఆమెను బాగా ఆరాధించే ప్రక్రియ అక్కడ ఉంది అని అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తాము. అయితే గ్రీకులు దీన్ని ఒకలాగా, రోమీలు ఈమెను ఒకలాగా పిలుస్తారు. అర్తిమ లేక డయానా అని 2 పేర్లతో పిలువబడినటువంటి ఒక దేవత. ఈమెను ఆరాధిస్తే స్నేహితులారా సంతానం కలుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ఆనాటి ప్రజలకున్న కారణం చేత ఈమెను ఆరాధించేటువంటి ఆరాధికులు అధికంగా ఉన్నటువంటి రోజులు అవి. అది మీరు గమనించాల్సినటువంటి విషయం.
అత్తిమాదేవిని గురించి, ఆ దేవాలయాన్ని గురించిన చిత్రాలు ఇలా ఉన్నాయి అన్నట్టు. సరే, తర్వాత మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే, ఈ పట్టణంలో సార్దీస్‌లో 500 ఏవండి బాత్రూమ్స్ లేక వాష్‌రూమ్స్ కలిగి, అక్కడ వ్యాయామం చేసుకునేటువంటి ఒక చక్కని 5 ఎకరాల సముదాయం ఈ పట్టణంలో ఉంది. అది చాలా ఆకర్షణీయమైనటువంటి స్థలముగా అనేకులు దీనిని ఎంచుతారు. కనుక ఏవండి అనేకులు వ్యాయామం చేసుకుంటా, వాష్‌రూమ్స్‌లో స్నానాలు చేసుకుంటా, వారు సరదా పడి, వారు ఆనందపడేటువంటి పట్టణం ఈ పట్టణపు వాతావరణం అని మీరు తెలుసుకుంటే చాలు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత విషయం ఏమిటి అంటే, వినండి స్నేహితులారా, ఈ పట్టణాన్ని గురించి మరో మాట. ఇక్కడ చాలా పెద్ద సమాజ మందిరం ఉంది. మొదటి శతాబ్దంలో క్రైస్తవ పరిచర్య యోధా సమాజ మందిరాల్లోనే జరుగుతా వచ్చేది. మీకు తెలుసు కదా, ఒక మాటలో ఒక ఆయన అంటాడు, క్రిస్టియానిటీ ఇవ్వండి జుడాయిజానికి సిస్టర్ రిలిజియన్ అన్నాడు. అంటే యోధా మతంలోంచే క్రైస్తవ్యం వచ్చింది అని. అయితే వినండి ప్రియులారా, క్రైస్తవ్యం అది వ్యాపింప చేయబడి స్థాపించబడిన తొలి రోజుల్లో ఆనాటి సేవకులకు అవకాశాలు, వాళ్ళు యోధా మతం నుంచి వచ్చిన వారు గనక వారు సమాజ మందిరానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సమాజ మందిరం ఆ రోజుల్లో కొన్ని పనుల కొరకు వాడుకుంటారు సమాజ మందిరాన్ని. శనివారం వచ్చిందా ఆరాధన కొరకు వాడుకుంటారు, అది వర్షిప్ ప్లేస్ అవుతుంది. తర్వాత ప్రియులారా, ఆదివారం నుంచి మరలా శుక్రవారం వరకు కూడా పిల్లలు వారి పాఠాలు నేర్చుకోవడానికి స్నేహితులారా అది బడవుతుంది. అలానే పెద్దలు ఎవరైనా తీర్పులు చెప్పవలసి వస్తే ఆ సమాజ మందిరమే వాళ్ళకు ఒక కోర్టు లాగా ఉపయోగించుకుంటారు. కనుక ఈ 3 పనులకు ఆయా పట్టణాలలో సమాజ మందిరాలు ఉండగా వాటిని యూదులు వాడుకుంటా ఉంటారు. ఎవరైనా కొత్తగా ఆరాధన రోజున లేక సాయంత్రం వారు కూడుకున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే సమాజ మందిరపు అధికారి ఆ కొత్త వాళ్ళని చూసి ఆయన చేతిలో నుంచి ఉన్న ఆ వాక్యపు చుట్టను తీసుకొచ్చి కొత్తగా వచ్చే వ్యక్తి చేతికి అందిస్తాడు. ఆ వ్యక్తి దాన్ని తెరిచి చదివి దానిని మళ్ళీ సమాజ మందిరపు అధికారికి అందించే అలవాటు ఉంది. యేసు ప్రభు ఉన్న రోజుల్లో కూడా సమాజ మందిరానికి వెళితే ఆయన చేతిలో వాక్యపు చుట్ట అందించబడగా చదివి, ఇప్పుడు ఈ మాటలు మీ వినికిడిలో నెరవేర్పుకొచ్చాయి అన్నారు కదా. పౌలు భక్తుడు కూడా ఆయా సమాజ మందిరాల్లోకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూనే ఆ లేఖనాలను ఆధారంగా చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చక్కని ఇవ్వండి సువార్తను ఆయన అందించేవాడు. కాబట్టి సార్దీసు పట్టణంలో ఒక పెద్ద సమాజ మందిరం ఉంది. ఈ సమాజ మందిరంలో వినండి, అటు స్కూల్, ఇటువైపు కోర్ట్, ఇటువైపు వర్షిప్ ప్లేస్ గా దీన్ని వాడుకునేటువంటి అలవాటు సార్దీసు పట్టణానికి కూడా ఉంది అనే విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఆ పట్టణం యొక్క నేపథ్యం, అలాంటి నేపథ్యంలో నుంచి అక్కడ ప్రభు స్థాపించిన సంఘం, దాని కొనసాగింపు, లోటుపాట్లు ఇవి మనం అర్థం చేసుకుంటే సరిదిద్దుకోవలసిన విషయాలలో మన వరకు వచ్చినప్పుడు సరిదిద్దుకోవలసిన ఉంటే తీసుకుంటాము. ఒకవేళ ప్రభు అభినందించే సంగతులు ఉంటే అలాంటి అభినందనలు మన సంఘానికి వస్తాయేమో మనం ఎదురు చూద్దాము. అలాగా ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. చూడ్డానికి ఇవన్నీ పైనుంచి చూస్తే సార్దీసు పట్టణం ఒకవైపు స్టేడియం, మరోవైపు థియేటర్, మరోవైపు ఆ పెద్ద ఇవ్వండి సమాజ మందిరం, మరోవైపు ఏమో చక్కని స్నానపు గదులు ఉన్నటువంటిది. ఇవ్వండి చూడ్డానికి ఇవ్వండి అద్భుతమైనటువంటి ఒక దృశ్యం. పైనుంచి వావరియు చూస్తే సార్దీసు పట్టణం అట్లా ఉంటుంది అన్నట్టు. అటువంటి సంఘానికి ప్రభు ఉత్తరం రాస్తూ అలాంటి పట్టణములో స్థాపించబడిన క్రీస్తు సంఘమునకు ప్రభు ఈ పత్రికను రాస్తూ తన గురించి తాను ఇలా బయలుపరుచుకున్నాడు. చదువుతున్నాను చూడండి, మొదటి వచనం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే అన్నాడు. సంఘాన్ని గురించి ఏమన్నాడో అది తర్వాత చూద్దాం గాని ఇప్పుడు ప్రభు యొక్క క్యారెక్టర్ ఎలాగ తను రివీల్ చేసుకుంటున్నాడు ఈ సంఘానికి అనగా, దేవుని 7 ఆత్మలు గలవాడు. నేను మొదటి అధ్యాయంలోనే నేను 4వ వచనం చెప్పినప్పుడు దేవుని సింహాసనం దగ్గర ఉన్న 7 ఆత్మలు అన్నప్పుడు స్నేహితులారా నేను ఈ మాట అన్నాను.
దేవుడు 7 ఆత్మలు ఉన్నాయని కాదు, దేవుని ఆత్మకు ఉన్న 7 లక్షణాలు అని యెషయా గ్రంథం 11వ అధ్యాయం నేను ఆ 2వ వచనాన్ని దయతో మీరు చూడాలి అని నేను మీకు జ్ఞాపకం చేశాను. కనుక దేవుని 7 ఆత్మలు గలవాడు, అలాగనే 7 నక్షత్రములను తన చేత పట్టుకున్నవాడు. అనగా 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు లేక సేవకులు లేక పెద్దలు అనే మాట నేను మొదట అధ్యాయం 20 వచనం చెప్పినప్పుడే మీతో చెప్పాను. అంటే వినండి, ఆ సంఘాల మీద, సేవకుల మీద, పెద్దల మీద ఆయన పరిపూర్ణమైన అధికారము గలవాడుగా ఈ సంఘమునకు తన ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. దేవుని 7 ఆత్మల గలవాడును, 7 నక్షత్రములు చేత పట్టుకున్న వాడును. వినండి, చెప్పు సంగతులేమనగా అంటే వినండి, దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు ఈ సంఘములో ఉండేటువంటి 7 ఆత్మల పనిని ఆయన బాగా తెలుసుకొనగలిగిన వాడే. మీరు జ్ఞాపకం చేస్తాను చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో దేవుని ఆత్మకు ఏమైతే లక్షణాలు ఉన్నాయో ఆ 7 లక్షణాలు ఇలా ప్రస్తావించబడ్డాయి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. దేవుని ఆత్మ పని జరిగే దగ్గర జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది. ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన ఉంటుంది. వినండి స్నేహితులారా, బలం కూడా ఉంటుంది. తర్వాత తెలివిని అన్నాడు, తెలివితేటలు కూడా ఉంటాయి. యెహోవా యందలి భయభక్తులు పుట్టించు ఆత్మ అన్నాడు. యెహోవా యందలి భయము, యెహోవా యందలి భక్తి అది పుట్టించేటువంటి నైజం దేవుని ఆత్మకు ఉంది. కనుక గమనించండి, ఈ 7 అద్భుతమైన లక్షణాలు కలిగిన దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి వాడు, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకున్నవాడు, ఈ సంఘ పరిస్థితిని, దాంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా పరిశోధించి మరీ చెప్పగలిగిన వాడు. చెప్పు సంగతులు ఏమనగా అని చెప్పి ఇప్పుడు ఈ సంఘాన్ని ఎవరన్నా ప్రశంసించినాడా అంటే విడ్డూరం. ఈ సంఘము కూడా ప్రభు యొక్క మెప్పుకు నోచుకోలేకపోయింది. ప్రభు ఏమి అభినందించలేని వాడుగా ఈ ఉత్తరాన్ని వ్రాయించడాన్ని మనం గమనిస్తాము స్నేహితులారా. మరి ఈ సంఘం మీద ఏమైనా నేరారోపణ చేశాడా? ఉన్నాయి చాలా. అవే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది. సరే, మొదటి వచనం 2వ భాగంలో ఏం చదివాం మనం అంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే అన్నాడు. నీవు మృతుడవే అన్నాడు. వినండి ప్రియమైన స్నేహితులు, వీళ్ళ దగ్గర మృతమైన సనాతన ట్రెడిషనల్ గా ఏదేదో చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర జీవము లోపించింది అని ప్రభు ఈ సంఘం మీద ఆయన నేరారోపణ చేయవలసి వచ్చింది. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను. జీవిస్తున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీ దగ్గర నువ్వు మృతుడివే అని అంటే ఇది డెడ్ కండిషన్ లో ఉంది, కానీ బయటకు మాత్రం లివింగ్ చర్చ్ లా కనబడుతున్నది. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, అసలు దేవుని పిల్లల జీవితంలో వినండి జాగ్రత్తగా, జీవం అది లోపల ఉండాలి. బ్రతుకున్నామని బయటకు కనబడాలి. బయటకు బ్రతుకున్నామని కనబడి లోపల జీవం లేకపోతే ఏమంటామో తెలుసా? అది డెడ్ కండిషన్ అంటాము. తర్వాత వాళ్ళు చేసే పనులన్నీ కూడా డెడ్ వర్క్స్ అంటాం. ఇలా జ్ఞాపకం చేస్తాను, వినండి. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో ఒక లివింగ్ చర్చ్ ఉంది, చూపిస్తాను చూడండి. ఆ లివింగ్ కండిషన్ ఎలా ఉంటుందో దానికి వ్యతిరేకమైనది డెడ్ కండిషన్. ఇప్పుడు సార్దీసులో ఉన్న సంఘం అది మృత సంఘం అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? లోపల జీవం లేదు, బయటికి నేను బ్రతుకున్నానట్టుగా కనపరుస్తుంది. చూపిస్తాను చూడండి. తెస్సలోనిక రాయబడిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడా ఉన్న మీ ఓర్పును అన్నాడు. అంటే అర్థం ఏమిటి? లోపల విశ్వాసం ఉంటే బయటికి పని కనబడాలి, లోపల ప్రేమ ఉంటే బయటికి ప్రయాస కనబడాలి, లోపల నిరీక్షణ ఉంటే బయటికి ఓర్పు కనబడాలి. కానీ కొంతమంది విశ్వాసులు, కొన్ని సంఘాలు బయటకు ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ లోపల విశ్వాసం ఉండదు. ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే, ఎవడో చేశాడండి మేము చేసుకుంటే పోయింది కదా అని అనుకుంటారు. లేదు ప్రియులారా, అది డెడ్ వర్క్.
డెడ్ వర్క్ అంటే ఎలాంటిదో తెలుసా? క్రిస్టియన్ క్యాన్సర్. అది చంపేస్తుంది క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని, అది కొరికేస్తుంది. ఇది కొడికొడి పురుగు. నీ లోపల విశ్వాసం ఉందా? నువ్వు ఆ పని చెయ్యి. తర్వాత లోపల ప్రేమ ఉంటే బయటికి ప్రయాసపడు. అప్పుడప్పుడు మనం ఎవరైనా ఏదైనా అక్కర్లో ఉంటే భలే ప్రయాసపడుతుంటాము. ఎందుకండి అంత ప్రయాసపడుతున్నారు మీరంటే, ఈరోజు వాడికొచ్చింది నేను సాయం చేస్తున్నాను, రేపు నాకొస్తే వాడు సాయం చేయకపోతాడా అనే దురుద్దేశంతో ప్రయాసపడుతున్నాడుగా, లోపల ప్రేమ లేదు. గమనిస్తున్నారా? లోపల విశ్వాసం ఉంటే బయటికి పని, లోపల ప్రేమ ఉంటే బయటికి ప్రయాస. ఏదైనా కష్టాలు ఇరుకులు వచ్చాయి అనుకోండి, సహించుకుంటున్నామంటే అందరికి వచ్చింది నాకు వచ్చింది ఏదో వెళ్ళని అనుకుంటే కాదు. ఈ శ్రమ, ఈ బాధ వెనక దేవుడు ఏదో గంభీరమైన ఉద్దేశమే కలిగి ఉంటాడన్న నిరీక్షణ లోపల ఉండాలి. బయటకు నువ్వు సహించుకోవడం కనబడాలి. అది జీవము కలిగిన పరిస్థితి. ఈరోజు సార్దీసు సంఘానికి ఉన్న ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏంటనంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, ఫండమెంటల్ గా ఉండే ప్రిన్సిపల్స్ అన్ని బాగా పాటిస్తున్నారు కానీ వాళ్ళు చాలా డెడ్ కండిషన్ ఉన్నారు. అంటే బయటికి పని కనబడుతుంది, లోపల విశ్వాసం లేదు. బయటికి ప్రయాస కనబడుతుంది, లోపలేమో ప్రేమ లేదు. బయటకు సహనం ఉండొచ్చు కానీ లోపలేమో నిరీక్షణ లేదు. అప్పుడప్పుడు మనం ఇట్లనే బతుకుతుంటాం. ఉదాహరణకి అలా చెప్తాను. మనం ఎప్పుడైనా కానుక పెట్టామనుకోండి, ఎట్లా పెట్టమన్నాడు వాక్యంలో అంటే, సంతోషంతో నువ్వు కానుక ఇవ్వాలని ఉంది, ఉత్సాహంతో ఇవ్వాలని మనం చదువుతాం కొరింథీ పత్రికలో. మరి కానుక ఇచ్చిన ప్రతిసారి కూడా లోపల ఉత్సాహం ఏముందా? ఇలా అంటానేమనుకోకండి. 100 రూపాయలు వచ్చింది, అందులో దశంభాగం 10 రూపాయలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఉత్సాహంతో 10 రూపాయలు ఇస్తావు. ఎందుకంటే దేవునికి దశంభాగం ఇస్తున్నాను, దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడని. సరే, దేవుడు ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చాడు, నువ్వు అందులో 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తున్నది. అప్పుడు ఉత్సాహం ఉంటుందా? కొంచెం ఉంటుందిలేండి, 100 రూపాయలేగా ఇస్తామన్నట్టు. ఇప్పుడు దేవుడు నెలకు 1,00,000 రూపాయల స్థాయికి తెచ్చాడు నిన్ను. ఇప్పుడు ఇవ్వాల్సిన దశంభాగం 10,000 అవుతుంది. ఇప్పుడు ఇవ్వమనండి చూద్దాం, ముఖం కందగడ్డ అయిపోతుంది. 10,000 ఇచ్చేయాలా నేను? ఉత్సాహం ఉండదు. కానీ ఇవ్వకపోతే సంఘముల వారు గమనించి వీడు పరిచర్యకు దశంభాగం ఇవ్వడం లేదు అని మనల్ని ఎక్కడ తప్పుపడతారో, ఎక్కడ చిన్న చూపు చూస్తారో అని చెప్పి లోపల ఉత్సాహం లేకపోయినా బయట కానుక పెడతా. ఒక దైవజనుడు ఏమన్నాడో తెలుసా? లోపల ఉత్సాహం లేకుండా నువ్వు కానుక పెట్టెలో వేసేటువంటి కానుక పెట్టెలో వేయడం కంటే నీ టాయిలెట్ బిన్ లో పడేయి, నీళ్ళేసి కొట్టాయి ఆ కానుకని. నీ పేడతో కలిసి అది టాయిలెట్ ఎవడి పిట్లోకి వెళ్ళిపోతుంది అన్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఏది చేస్తున్నా జీవముతో ఉండని అని చెప్పడానికి ఆ దైవజనుడు అంత కఠినమైన మాట ఉపయోగించవలసి వచ్చింది అని నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు సార్దీసు సంఘానుకున్న సమస్య ఏంటనంటే, జీవిస్తున్నానన్న పేరైతే ఉంది కానీ మృతమైన స్థితిలోనికి అది వెళ్ళిపోయింది. దీన్ని ఒక మాటలో మనం చెప్పుకోవలసి వస్తే, ప్రియమైన స్నేహితులారా వినండి, పైకి భక్తి చాలా కనబడుతున్నది కానీ దాని శక్తిని మీరు ఆశ్రయించడం లేదు. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పే సారాంశం ఇదే. ఏమండి, బయటికి బ్రతుకున్నట్టు కనబడి లోపల జీవము లేకుండా మృతమైన పరిస్థితులకు వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో అని నాకు అర్థమవుతూ వస్తుంది. ప్రియమైన స్నేహితులారా గమనించండి, ఇంకా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఈ సంఘమే చేసిన మరో నేరారోపణ ఏంటనంటే, యేసు కోసం నువ్వు చేసే పనులు సంపూర్ణం కాలేదు, నువ్వు విఫలమైనావు అని ఫిర్యాదు చేస్తున్నాడు. చూడండి, 2వ వచనం చదువుతాను. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అన్నాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. క్రైస్తవులమైన మనం ఏ ఏ విషయాలలో పరిపూర్ణతలోనికి రావాలో దేవుని వాక్యం బాగా బోధిస్తుంది మనకు. నేను టిప్స్ లాగా కొన్ని సంగతి చెప్తాను, నోట్ చేయండి ప్రియులారా. మనం ఏ ఏ విషయంలో పరిపూర్ణతలోనికి మనం రావాలి, ఏ ఏ విషయంలో మనం సంపూర్ణతలోనికి రావాలి అని అంటే, మొదటి మాట ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుని ప్రేమించడంలో మనం సంపూర్ణతలోనికి రావాలి. ఆ దిశగా మనం జర్నీ చేయాలి. 119వ కీర్తన 2వ చరణం ప్రకారము దేవునికి విధేయత చూపడంలో మనం సంపూర్ణతలోనికి ప్రయాణం చేయాలి.
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారము మన విశ్వాసములో మన సంపూర్ణతలోనికి ప్రయాణం చేయాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12, 13 వచనాల ప్రకారము మన ప్రార్థించే అనుభవంలో మన సంపూర్ణతలోనికి మనం ప్రయాణం చేయాలి. దేవుని కార్యాలు చేసే విషయంలో ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మన పరిపూర్ణతలోనికి ప్రయాణం చేయాలి. క్రైస్తవ్యం అంటేనే పరిపూర్ణతకు ప్రయాణం చేసేది, ఆరంభించి ఆగిపోయేది కాదు. క్రైస్తవ్యం అది పరిపూర్ణతకు ప్రయాణం చేసేది. మిత్రులారా, ఈ మాట మీరు దయతో గమనించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తన అనుభవాన్ని ఇట్లా చెప్పుకున్నాడు. మీ కొరకు చదువుతాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతున్నాను 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకునటలేదు. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొన వలన నేను పరిగెత్తుచున్నాను. ఐఎమ్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్ టు పెర్ఫెక్షన్. నేను పరిపూర్ణతలోనికి, ఆ సంపూర్ణతలోనికి నేను ప్రయాణం చేస్తున్నాను అన్నాడు. సార్దీసు సంఘానుకున్న సమస్య ఏమిటి అంటే, బయటికేమో జీవము గల సంఘంగా కనబడుతున్నది, లోపలేమో మృతకరమైన పరిస్థితులే కనబడుతున్నాయి. రెండవది, దేవుని ఎదుట ఈ సంఘం యొక్క క్రియలు అవి సంపూర్తి చేయబడ్డం లేదు, అందులో వీరు విఫలమవుతూ వస్తున్నారు. దేవుడు ఎలాగన నేరారోపణ చేస్తున్నాడు. ప్రియమైన ఒక దైవ సేవకుడా, సంఘములో పెద్దలారా, పరిచారకులారా, అలాగనే సేవకురాలైన అక్కల్లారా, ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మనమున్న సంఘ విషయంలో ఏమిటి మన సంఘ పరిస్థితి? ప్రోగ్రామ్స్ అవుతున్నాయి గనక జీవిస్తున్నావని అనిపిస్తున్నది, బయట ఏదో ప్రయాసపడుతున్నావు గనక నువ్వు జీవిస్తున్నావని అనిపిస్తున్నది, కష్టాలు ఇరుకులు వచ్చినప్పుడు నువ్వు సహించుకుంటున్నావు గనక నిరీక్షణ కలిగి ఉన్నావు, నువ్వు జీవిస్తున్నావని అనిపిస్తుంది. కానీ లోపల ఉండవలసిన జీవం అది ఉంది అంటారా మన సంఘాలకు? అలాగనే దేవుని ఎదుట సంగమగా మన క్రియలు సంపూర్ణము చేయబడుతున్నాయా? ఇది ఆలోచించాలి. ప్రియులారా, ఇంత భక్తి చేసి దేవుడిచ్చిన ఇన్ని వనరులు ఉపయోగించుకొని తీరా మనము దేవుని చేత నేరారోపణ చేయబడే పరిస్థితిలో ఉండిపోతే అది ఎంత కీడు కదా మనకు. మనందరి మనసులో ఒకటి ఉంటుంది, ప్రభు దగ్గర వెళ్ళినప్పుడు ప్రభు నన్ను చూచి నేరారోపణ చేయకూడదు గాని బల నమ్మకమైన మంచి దాసుడా అని అనాలి అని అందరికీ ఆశ ఉంది. మీకు ఆ మాట చెప్పనా? ప్రభు ఆ రోజున బల నమ్మకమైన మంచి దాసుడా అని అనాలంటే ఆ మాట ప్రతిరోజు నీ గురించి ఆయన అనగలగాలి. ప్రతిరోజు ఆ మాట నిన్ను గూర్చి ప్రభు అనగలగలిగితే ఆ రోజున ఖచ్చితంగా ఆ మాట ప్రభు నోటను వినగలుగుతావు. లేకపోతే నేరారోపణ చేయబడతాం స్నేహితులారా, మనం విమర్శించబడతాం ప్రభు చేత. మిత్రులారా, ఈ మాట మీరు దయతో గమనించాలని నేను కోరుతా ఉన్నాను. రండి, తర్వాత ఈ సంగమనకు ఆయన సలహా ఇస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నీకు నేనిచ్చే సలహాలు విను. ఏమిటా సలహాలు? వినండి ప్రియమైన స్నేహితులారా. 2వ వచనం చివరి నుంచి ఈ సలహాలు మనకి కనబడతాయి. చదువుతున్నాను చూడండి. ఈ మాట ఇలా ఉంది ప్రియులారా. జాగరూకుడవై సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నువ్వు ఎలాగ ఉపదేశం పొందితవో, ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము అన్నాడు. 2వ వచనం చివరి భాగం, 3వ వచనం మొదటి భాగంలో ఈ సంఘమునకు ప్రభు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు, సలహా చెబుతున్నాడు. ఏంటో తెలుసా? వినండి ప్రియులారా. ఆధ్యాత్మిక వాస్తవికతకు మేల్కొల్పండి, రియాలిటీలోనికి రండి ప్రియమైన స్నేహితులారా అని ప్రభు పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపులో వినండి జాగ్రత్తగా. కొన్నిసార్లు గతంలో ఏదో మంచిగా ఉండేవి, వారు వదిలిపెట్టిన వాటిని మళ్ళీ బలోపేతం చేసుకోండి అన్నాడు. మీరు ఇదివరకు విన్నారు, ఇదివరకు మీరు ఉపదేశం పొందారు, ఏమి విన్నారో వాటి జ్ఞాపకం చేసుకుని ఆ విషయాల్లో మళ్ళీ బలోపేతం చేసుకోండి అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, తరువాత వారు అందుకున్న బోధను గుర్తించండి అని చెప్పి, వారు నేర్చుకున్న బోధను గుర్తించండి అని చెప్పి ప్రభు వారికి సలహా ఇస్తున్నాడు. 3 మాటలు జ్ఞాపకం చేస్తాను, వినండి. జాగరూకుడవై ఉండండి, తరువాత చావ సిద్ధమై ఉన్నటువంటి బలహీనమైనటువంటి వారిని మళ్ళీ బలపరచండి,
అలాగని మీరు ఏ బోధనైతే విన్నారో ఆ బోధన మరలా గుర్తు చేసుకొని ఏమండి ఆ బోధలో నిలవండి అని ప్రభు పిలుస్తా ఉన్నాడు. నేటి రోజుల్లో ఈ సలహాను మనం సంఘాలుగా పాటించడం అవసరమేమో. జాగరూకత అది అవసరం. కారణం ఎందుకు జాగ్రత్తగా ఉండాలనంటే రోమిలికి రాసిన పత్రిక 13:11 ప్రకారము ప్రభు ఏమండి త్వరగా వస్తున్నాడు గనక జాగరూకత కలిగి ఉండాలి. స్పిరిచువల్ రియాలిటీస్ లో మేల్కొని మనం ఉండాలి. అలాగనే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మన విరోధైన సాతాను ఎవరిని మృంగుతున్నా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు గనక మనం మెలకువగా ఉండాలి. అలాగనే ప్రియమైన స్నేహితులారా, కొంతమంది బలహీనులైపోయారు. ఇలా ఒక మాట మీతో చెప్పనివ్వండి. వారు చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచము. వారు చావ సిద్ధమైనట్టుగా అయిపోయారు. క్రైస్తవ పరిచర్య, క్రైస్తవ భక్తి సోలో పరిచర్య కాదు, సోలో గాడ్లీనెస్ కాదు, ఒంటరి భక్తి కాదు, ఒంటరి సేవ కాదు. మనము మన తోటి వారిని కలుపుకొని పరిగెత్తాలి. మనము మన తోటి వారిని కలుపుకొని ఈ భక్తి చేయాలి. ఒంటరి భక్తి, ఒంటరి సేవ లేదు. కొంతమంది నేను ఒంటరిగానే భక్తి చేసుకుంటానండి, నేను ఒంటరిగానే సేవ చేసుకుంటానండి అనుకుంటారు. కుదరదు స్నేహితులారా. అది క్రైస్తవ పరిచర్య అయితే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఇద్దరిద్దరుగా వారిని పంపించాడు. 2x2 ఫెలోషిప్. పాత నిబంధనలో ఒంటరిగా వ్యక్తులతో పనిచేసుకున్నాడేమో గాని నూతన నిబంధనలో ఇద్దరిద్దరుగా పంపించాడు. ఇద్దరిద్దరికి ఎందుకు పంపించారనంటే ఒకడు బలహీనమైతే ఒకడు బలపరుచుకోవడానికి. కానీ సంఘం అంటే అందరూ ఒకలాగా ఉండరు కదా. కొంతమంది అక్రమంగా నడుస్తారు. మనం ఏం చేయాలి? వారిని సరైన మార్గంలోకి పెట్టాలి. కొంతమంది ధైర్యం చెడిపోయారనుకోండి, వారిని మనం ఏమి చెయ్యాలి? వారిని ధైర్యపరచాలి. ఒకవేళ ఎవరైనా బలహీనులై వాళ్ళు కృంగిపోయారనుకోండి, మనం ఏం చెయ్యాలి? లేవనెత్తాలి. సంఘం అన్నప్పుడు ఈ బలహీనులైనటువంటి వారు ఉంటారు, వారిని మీరు బలపరచండి. అంటే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న వాక్యపు పని చెయ్యండి సంఘంగా. అప్పుడు మళ్ళీ సంఘం పునరుద్ధరించబడుతుంది అని సార్దీసుకు ఆయన సలహా ఇస్తున్నారు. తర్వాత మీరు చక్కని బోధ మీరు విన్నారు. ఆ బోధన గట్టిగా మీరు చేపట్టండి. ఏమిన్నారు? చక్కని బోధ. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ అనే బోధ విన్నారు. ఎఫెసీయులు 2:8. అందులోనే ఆ బోధనే మళ్ళీ నేర్చుకోండి. అందులో గట్టిగా చేపట్టండి. ఎఫెసీ పత్రిక 1:7 ప్రకారం యేసు రక్తం వలన మనకు పాపక్షమాపణ విమోచన దొరికింది. అది గట్టిగా పట్టుకోండి. ఆ ఉపదేశంలోనే ఉండండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ ఉపదేశాన్ని గట్టిగా చేపట్టండి. కనుక మీరు అందుకున్న బోధన గుర్తు చేసుకోకపోతే, ఆ బోధలో నిలిచి ఉండకపోతే వినండి, మీరు నిద్రపోయే సంఘం అయిపోతారు. మీరు ఈ రోజున చాలా సంఘాలు వారు ఏ ఉపదేశమును పొందారో ఆ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకోక ఉపదేశాన్ని వదిలి పరిగెత్తినటువంటి వారిని నేను చాలా మందిని నేడు చూస్తున్నాను. ఈ దుర్గతి మనకు పట్టకుండా ఉండును గాక. కనుక రండి ప్రియులారా, సమయం అవుతుంది గనక మరో సంగతి ఏంటో తెలుసా? మృతకరమైన విషయాలు మరి వైఫల్యాల గురించి పశ్చాత్తాపడమని సలహా ఇస్తున్నాడు. ఆ 3వ వచనంలో చివరి భాగంలో అంటాడు కదా, మారు మనసు పొందము అన్నాడు. మారు మనసు పొందము. ఈ 4 జాగరూకులై ఉండండి, బలహీనులను బలపరచండి, మీరు పొందిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు మారు మనసు పొందండి. ఈ 4 అద్భుతమైన సలహాలు ఆనాడు సార్దీసు సంఘానికి, నేడు మన సంఘాలన్నిటికీ ఇవి ప్రభు నుండి వచ్చిన మంచి సలహాలు అని మనం అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు ప్రభు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. 2వ వచనం చివరి భాగంలో ఆ హెచ్చరిక ఉంది. ఏముందో తెలుసా? వినండి వినండి ప్రియమైన స్నేహితులారా. అలాగనే 3వ వచనంలో కూడా చూస్తాము. ఈ 3వ వచనం ఏమన్నాడో తెలుసా? నువ్వు జాగ్రత్త పడలేదు అనుకోండి, నువ్వేమవుతావో తెలుసా? మృతుడివే, నువ్వు చచ్చిపోతావు. మొదటి వచనంలో చివరి భాగం, నువ్వు మృతుడివే,
నువ్వు మృత స్థితిలోనే ఉండిపోతావు. తర్వాత 3వ వచనం చివరి భాగంలో ఆయన ఏమని హెచ్చరిక చేస్తున్నాడో తెలుసా? వినండి. నువ్వు అనుకునే గడియలో వచ్చి, నువ్వు కనీసం ఆశించినప్పుడు ఆయన వచ్చి తీర్పిస్తారని ఆయనే హెచ్చరిస్తున్నాడు. నువ్వు అనుకున్న గడియలోనే నీ మీదకు వచ్చి నేనే నీకు తీర్పు తీరుస్తాను అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ హెచ్చరిక వాళ్ళకే పనికొస్తుంది, హెచ్చరిక మనకో పనికొస్తుంది. వినండి, నిర్జీవ స్థితికి వెళ్ళిపోతున్న మనము, నిర్జీవ క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న మనం పునరుద్ధరించబడాలి. పునరుద్ధరించబడమా, ఇక ప్రియులారా జీవం కోల్పోయిన పరిస్థితికి వెళ్ళిపోతాము. మారు మనసు పొందలేదా? వినండి, ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు అనేటువంటి హెచ్చరిక మనల్ని పురుగొల్పాలి అని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలా అయితే ప్రభు ఒక కమిట్మెంట్ తో ఉన్నాడు. ఏమిటి ఆయన నిబద్ధత అంటే 4-5 వచనాల్లో ప్రభు చెప్పారు. మీరు కొంతమంది యోగ్యులు ఉన్నారు లేండి. 4వ వచనం, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకున్న కొందరు సార్దీసులో నీ దగ్గర ఉన్నారు యోగ్యులుగా, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని వారు నాతో సంచరించెదరు. అంటే వారు నాతో కలిసి సంచరించే అవకాశాన్ని నేను వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ వస్త్రాలు పాడు చేసుకోకుండా వాళ్ళు పవిత్రంగా జీవించినారు గనక నాతో నడిచే భాగ్యం ఇస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోను ఆయనతో నడిచే అనుభవాలు రాసి ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఆలోచన చేస్తాం. తర్వాత ఏంటో తెలుసా? మీరు జయించినారనుకోండి, మళ్ళీ పునరుద్ధరించబడ్డారనుకోండి, జీవ గ్రంథం నుంచి నీ పేరు తుడిచిపెట్టబడదు అన్నాడు. ఇక్కడ విషయం గమనించాలి. జీవ గ్రంథం ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాని పేరు అందులో పడుతుంది. గమనించండి, మరో గ్రంథం ఉంది, దాని పేరు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథం అని ఉంది. ఇది కూడా గమనించండి. పుట్టిన ప్రతి వాని పేరు జీవ గ్రంథములో ఉంది. ఎవడైతే ప్రభువునందు విశ్వసించినాడో, వినండి, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు రాయబడ్డమే కాకుండా ఈ జీవ గ్రంథంలో వాడు జీవం తీసివేయని పడలేదు గనక ఇందులో కూడా వారి పేరు ఉంటుంది. దేవుడు తీర్పు తీర్చినప్పుడు రికన్సిలేషన్ స్టేట్మెంట్ వేస్తాడు జీవ గ్రంథముతో. వినండి, గొర్రెపిల్ల జీవ గ్రంథంతో ఆయన రికన్సిలేషన్ స్టేట్మెంట్ వేసినప్పుడు ఇందులో పేరు ఉంది, అందులో పేరు ఉంది. ఒకవేళ ప్రభువుని అంగీకరించలేదనుకోండి, వినండి, జీవ గ్రంథమందు వాడి పేరు తుడిపి పెట్టబడుతుంది. ఎక్కడా తుడిచిపెట్టబడింది? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కూడా వారి పేరు ఉండదు గనక వాడు అగ్నిగుండములకు తీర్పు తీర్చబడతాడని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం అధ్యయనం చేస్తాం. కనుక ఏమి కన్ఫ్యూజన్ లేదు. వినండి ప్రియ, మోషే కూడా ప్రభువా ఇశ్రాయేలు ప్రజల పాపం క్షమించితివా సరే, లేకపోతే నీ గ్రంథంలో నా పేరు తుడిచే అని అంటం వల్ల అర్థం ఏంటో తెలుసా? నన్ను చంపే అని అడుగుతున్నాడు అన్నమాట. వినండి ప్రియమైన స్నేహితులారా, సార్దీసు సంఘముతో ఆయన అంటున్నాడు, నీ పేరు జీవ గ్రంథము నుంచి తుడిచిపెట్టబడదు అని వాగ్దానం చేస్తూ మరో మాట ఏమన్నాడో తెలుసా? అలా జయించినటువంటి వారిని క్రీస్తు ఏం చేస్తాడట? వారి పేర్లను తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు. ఈ మాట ప్రభు భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు. అనేకుల ముందు మీరు నన్ను ఒప్పుకుంటే నేను పరలోకమందు మిమ్మల్ని ఒప్పుకుంటాను, అంగీకరిస్తానన్నాడు. మిమ్మల్ని ఒప్పుకుంటాను, అంగీకరిస్తానన్నాడు. భూమి మీద మీరు నన్ను ఏమంటే అంగీకరించామని ఒప్పుకోవడానికి సిగ్గుపడితే పరలోకములో నిన్ను గూర్చి నేను కూడా సిగ్గుపడతాను అని ప్రభు చెప్పాడు. ఇది క్రైస్తు యొక్క కమిట్మెంట్ సార్దీసు సంఘాన్ని గూర్చి. ఈ 3 సంగతులు 4-5 వచనాల్లో ఉన్నాయి. రండి, ఇందులో క్రియాశీలక పాఠాలకు నేర్చుకుందాం. మొదటి పాఠం, అజాగ్రత్త మరియు ఆవశ్యకత ఇంపార్టెన్స్ లేకపోవడం సంఘం యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తగ్గించగలదు. కేర్లెస్నెస్ లేకపోతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే సంఘం ఆధ్యాత్మిక జీవితం అది క్రమేపీ క్షీణించిపోతుంది అని మీరు దయతో గమనించాలి. రెండో పాఠం ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక పరిపక్వ విశ్వాసులు సంఘంపై ఆధిపత్యం చలాయించి పనిని పాడు చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాలి. వాడు ఇమ్మెచ్యూర్, వాడికి సంఘం మీద ఆధిపత్యం చలాయించే పనిచ్చామనుకోండి, వాడే బయటగా జీవించాలన్నట్టుగా కనబడుతున్నాడు. లోపల మృతకరమైన పరిస్థితులు ఉన్నాయి వీడి దగ్గర డెడ్ వర్క్స్ ఉన్నాయి. వీడు ఒక క్యాన్సర్ రోగి, వీడు చాలా ప్రమాదకరమైన మనిషి. కనుక ఇలాంటి వారి విషయమై మనం జాగ్రత్త వహించాలి. అది ఒక ప్రాక్టికల్ లెసన్. తర్వాత దేవుని వాక్య బోధలు తెలుసుకోవడం మరియు పాటించకపోవడం
ఆధ్యాత్మిక నిద్రిస్తున్న స్థితికి దారితీస్తుంది. దేవుని వాక్య బోధలు బాగా తెలుసుకుంటున్నాం, కానీ పాటించకపోతే అది స్పిరిచువల్ స్లీప్నెస్ లోనికి అది మనం తీసుకుని వెళ్తుంది. ఈ రోజు క్రిస్టియన్ చర్చకున్న ప్రధానమైన ప్రాబ్లం ఇదే. మనకి బోల్డని బోధన మనకి తెలుసు, కానీ పాటించడానికి మనసు మనకు లేదు. అందుకని స్పిరిచువల్ ఆ స్లీప్నెస్ లోనికి సంఘం ప్రయాణం చేస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని ఈ ప్రాక్టికల్ లెసన్స్ మన జీవితాల్లోనికి, మన పరిచర్యల్లోనికి తెచ్చుకుందాం. తర్వాత ఆధ్యాత్మిక నిద్ర వలన సంఘములో శారీరక మరియు ప్రాపంచిక ఆత్మ వచ్చేస్తుంది. అంటే కార్నల్ స్పిరిట్, వరల్డ్లీ స్పిరిట్ అది చర్చిలోనికి వస్తుంది. ఎందుకంటే సంఘం ఆధ్యాత్మిక నిద్రలోనికి వెళ్ళిపోతుంది గనక కార్నాలిటీ అలాగనే వరల్డ్లీనెస్ ఆ రెండు వ్యాపిస్తాయి. ఈ రోజున సంఘములోనికి ఎంత లోకమొచ్చి కూర్చుందో కదా. రవి జక్రియాస్ని ఢిల్లీ వచ్చినప్పుడు ఎవరు ఇట్లా అడిగినారట, అయ్యా సంఘం ఎక్కడ ఉంటుంది అని. ఆయన అన్నాడు, లోకములో ఉంటుంది, వెళ్ళి చూసుకోండి అన్నట్ట. వారు అన్నారు, మరి లోకం ఎక్కడుంది అన్నాడట. సంఘములో ఉంటుంది, పోయి చూసుకోండి అన్నాడట. సంఘం లోకంలో ఉండడం పర్వాలేదు కానీ పని చేయడానికి, లోకం సంఘంలోకి వచ్చి కూర్చోవడం అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ రోజున మన ఫ్యాషన్లు, ఈ రోజున మన వేష భాషలు, ఈ రోజున మన ఆలోచించిన ఆలోచన సరళి అన్ని శారీర సంబంధమైనవై, అది లోక సంబంధమైనవైతే మన స్పిరిచువల్ స్లీప్నెస్ అది ఈ పరిస్థితులు తెచ్చింది అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఇంకెక్కువ చెప్పలేను, అయిపోయింది. యేసు ప్రభుని గూర్చిన ఆలోచనలు ఈ సంఘం దగ్గర ఏమి నేర్చుకోవచ్చు అంటే, 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు గనక సంఘ నాయకులపై ఆయనకు అధికారం ఉందని తెలుసుకోండి. ఆయన సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి ఆయనకు తెలుసు అనేది మీరు గమనించండి. ఆయన తన సంఘమును పశ్చాత్తాపమని పిలుస్తున్నాడనే విషయం గమనించండి. ఆయన తన సంఘాన్ని తీర్పు తీర్చడానికి ఎప్పుడైనా రావచ్చు అనే మెలకువ కలిగి ఉండండి. మృత సంఘం కూడా నమ్మకమైన కొద్ది మందికి, మృత సంఘములో ఉన్న నమ్మకమైన కొద్ది మందికి కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడని తెలుసుకోండి. అందుకే సంఘాన్ని తోలనాడొద్దు అని చాలాసార్లు అరుస్తున్నాను నేను. ఎందుకంటే అదెంత డెడ్ చర్చ్ అయినా కానీ దేవుని కొరకు రెమనెంట్ శాసనం ఏదో ఉంటుంది అక్కడ. కనుక వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, తోలనాడొద్దు, కించపరచవద్దు అని నేను మీకు మనవి చేస్తున్నాను స్నేహితులారా. ఇంత మట్టుకు చాలు. రండి మనం తర్వాత సంఘం దగ్గరికి వెళతాం. తర్వాత సంఘం ప్రియులారా అది ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం, ఈ ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం బ్రదర్లీలో సహోదర ప్రేమ అని అర్థం వస్తుంది. సహోదర ప్రేమ అని అర్థం వస్తుంది. దేవుని పిల్లలంగా, సేవకులంగా, విశ్వాసులంగా, పరిచారకులంగా మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని భలే బోధించబడుతున్నాం మనం కదా. వినండి, ఇప్పుడే చెప్పేస్తాను. సహోదర ప్రేమ కలిగి ఉండమని ప్రభు ఆజ్ఞాపించాడు. యోహాను సువార్త 13:34 సహోదరుని ఎవడు లవ్ యువర్ బ్రదరన్ అనేది అది గాడ్స్ కమాండ్మెంట్, అది మనం గమనించాలి. అలాగనే వినండి, క్రీస్తు నన్ను ప్రేమించినాడు గనక నేను నా సహోదరుని ప్రేమించబద్ధుడను అనేది ఇది ప్రిన్సిపల్ అనేది గమనించండి. 1 యోహాను పత్రిక 4:11 ప్రకారం నా సహోదరుని ప్రేమించవలసిన నియమములో నేను ఉంటిని అని మీరు ఎరగండి. 1 తెస్సలోనిక పత్రిక 4:9 ఉంటుంది, సహోదరులను ప్రేమించమని మనం బోధించబడుతున్నాము ప్రభు చేత అని మీరు గమనించాలి. ఒక మాట చెప్తాను, ఎవరైతే వాళ్ళ సహోదరులను ప్రేమిస్తున్నారో వారు మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారని, వాళ్ళు ఎవిడెన్స్ తో బతుకుతున్నారని అర్థం. 1 యోహాను పత్రిక 3:14 ఆ మాట యోహాను భక్తుడు రాస్తాడు. కనుక వినండి, ఇలా చెప్తాను. చేప పిల్లకు ఈత ఎవరు నేర్పారు అంటే ఎవరు నేర్పించలేదు, దానికి అదే వచ్చింది. అలాగనే దేవుణ్ణి, సాటి మనుషులను ప్రేమించమని ఒక క్రైస్తవుడిగా ఎవడొక టీచింగ్ ప్రోగ్రాం పెడతాడు, ఎవడొక జూమ్ కాన్ఫరెన్స్ పెడతాడు అంటే ఎవరో నేర్పించక్కర్లేదు, ఎవరో కాన్ఫరెన్స్లు పెట్టక్కర్లేదు. దేవుని బీజం వారి లోపల నిలిచి ఉంది గనక, దేవుని బీజం ప్రేమ వారి లోపల నిలిచి ఉంది గనక వారు దేవుణ్ణి, సాటి మనిషిని వారు ప్రేమించడం ఎవడూ నేర్పించక్కర్లేదు, వాళ్ళ స్వభావంలో ఉంటుంది అన్నాడు ఒక ఆయన.
కానీ అదే మన దగ్గర కనబడడం లేదంటే అసలు మనం ఏ బీజంతో పుట్టామో తెలుసుకోవాలి కొంచెం. మన లోపల ఉన్న బీజమేంటో మనం ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నాను స్నేహితులారా. రండి, సమయం అవుతుంది గనక ముందుకు వెళ్దాం. వినండి, పెర్గెమినీన్ అనేటువంటి రాజు ఈ నగరాన్ని స్థాపించినటువంటి వాడు. ఈ నగరాన్ని స్థాపించడం వెనుక ఆయనకున్న ఉద్దేశం ఏంటనంటే, వినండి, ప్రజలందరినీ కూడా ఒక యూనిటీలోనికి తేవాలని, వాళ్ళందరి మీద తన ఆధిపత్యం చేసి వాళ్ళు నియంత్రించాలని, ఆ తన కంట్రోల్లో ఉన్న ప్రజలందరినీ కూడా బాగా ఎడ్యుకేట్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ నగరాన్ని, ఏమంటే ఫిలదెల్ఫియా నగరాన్ని ఆయన స్థాపించినాడు. అయితే ప్రియులారా, ఈ పట్టణం ప్రధాన వాణిజ్య కేంద్రమే, అలాగే ప్రధాన సమాచార కేంద్రం కూడా. ఎక్కడ నుంచే కామర్స్, ఎక్కడ నుంచే కమ్యూనికేషన్ చాలా బాగా వెళ్ళేటువంటి పట్టణంగా పేరుగాంచిన పట్టణం ఇది. అయితే క్రీస్తు శకం 17వ సంవత్సరంలోను, అలాగనే క్రీస్తు శకం 60వ సంవత్సరంలో గొప్ప భూకంపాలకు లోనయ్యింది. తర్వాత మళ్ళీ పునరుద్ధరించబడింది. ఫిలదెల్ఫియాను పునరుద్ధరించడానికి టెబియస్ అనేటువంటి వారి యొక్క సహాయం వీళ్ళకు చాలా బాగా దొరికింది. ఇప్పుడు అల్సెహీర్ అనేటువంటి పేరుతో ఇప్పుడు ఆ పట్టణాన్ని పిలుస్తా ఉన్నారు. ఇది ఈ పట్టణాన్ని గుర్చినటువంటి నేపథ్యం. ఇది ఆ పురాతనమైన ఆ కాలపు నాటి ఆ పట్టణం యొక్క చిత్రాలు ఇలా ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఇంత స్ట్రక్చరల్ గా ఈ పట్టణం కనబడుతుంది అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. నేడు కొన్ని బొమ్మలు ఈ రోజుల్లో తీసిన పిక్చర్స్ గనక ఇలా ఉన్నాయి. ఇది మనం ఈ పట్టణాన్ని గుర్చినటువంటి నేపథ్యం అని దయతో మీరు గమనించాలని కోరుతా ఉన్నా. రండి, ప్రభు ఈ సంఘానికి ఎలా తన ప్రత్యక్షనిచ్చుకున్నాడు అని అంటే చదువుతున్నాను చూడండి, 7వ వచనం. దావీదు తాళప చెవులు కలిగి ఎవడను వెయ్యలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వెయ్యవాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, ఎవరి ప్రభు అనగా ఆయన పరిశుద్ధుడు, సత్యస్వరూపి, ఆయన పవిత్రుడు, ఆయన సత్యం. ఈ మాట మీరు గమనించాలి. తరువాత మాట, ఆయన దావీదు తాళప చెవి కలిగిన వాడంటే అర్థం మెస్సియా అధికారాన్ని కలిగిన వాడు. దావీదప్ప తాళప చెవి ఆయన దగ్గర ఉంది. ఆయన మాత్రమే మెస్సియా రాజ్యములోకి ప్రవేశాన్ని ఆయన నియంత్రిస్తాడు అని గమనించాలి. ఈ దావీదు తాళప చెవి అనే విషయం అర్థం అవ్వడానికి యెషయా గ్రంథం 22వ అధ్యాయం 21, 22 వచనాలు చదవండి. హిజ్కియా పాలనలో ఉండేటువంటి పరిస్థితుల్లోంచి మనం ఆ దావీదు తాళప చెవిని గురించి మనం నేర్చుకునేందుకు అవకాశం ఉంది అని నేను మీకు మనవి చేస్తున్నాను. అది ప్రభు యొక్క ప్రత్యక్షత. ఈ సంఘమునకు ప్రశంసలు వినండి. ఈ సంఘానికి ప్రశంసలు ఏంటనంటే, ఫిలదెల్ఫియా సంఘానికి శక్తి కొంచెమే ఉన్నప్పటికీ ఆయన మాటలు పాటించినందుకు ఆయన ఈ సంఘాన్ని ప్రశంసించారు. చూడండి, 8వ వచనం. నీ క్రియలన్నీ నెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెనను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అని అనలేదు. ఆయన నామాన్ని తిరస్కరించలేదు. అందుకే సంఘాన్ని ప్రభు ప్రశంసించాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, వినండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఒక మాట మీతో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ సంఘానికి ప్రభు ప్రశంసించడంతో పాటు ఆయన అంటాడు, ఇదిగో నీ ఎదుట నేను ఒక తలుపు తెరిచి ఉంచాను అంటాడు. ప్రభు తలుపు తెరవడం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, పరిచర్య చేయడానికి దేవుడు డోర్స్ ఓపెన్ చేసినాడు అని అర్థం చేసుకుంటే చాలు. అవకాశాలు తెరిచాడు అని గమనించాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, వినండి. ఏ సంఘానికి, ఏ మనిషికి దేవుడు అవకాశాలు తెరుస్తాడు? ఇది కొంచెం ప్రాక్టికల్ గా, ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. జ్ఞాపకం చేస్తాను, ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆధారంగా చేసుకుని ఏ వ్యక్తికి, ఏ సంఘానికి పరిచర్య చేయడానికి దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఇదిగో నేను తలుపు తీసి ఉంచాను, ఎవడును దాన్ని వెయ్యలేడు. నేను వేశానా, తీసేవాడెవడు లేడు. నేను తీసానా, వేయగలిగిన వాడెవడు లేడు. ఎవరికైనా తలుపు తెరుస్తాడంటే, నెంబర్ 1, శక్తి కొంచెమైన వాళ్ళకి, లిటిల్ పవర్ తో ఉన్నారే వాళ్ళ కొరకు ఆయన తలుపులు తెరుస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క స్ట్రాటజీ ఏంటో చెప్పనా? దేవుడు ఎప్పుడు కోరుకున్నా ఆయన కావలసింది వీక్ పీపులే, ఆర్డినరీ వీక్ పీపుల్. వారినే కోరుకుంటాడు. కోరేం చేస్తాడో తెలుసా? వాళ్ళు తన చేతుల్లో తీసుకొని ఆయన చేసేది ఏంటో తెలుసా? ఆయన, మీరంటే ఆర్డినరీ టూల్స్ వారి చేతిలో పెడతాడు.
ఆర్డినరీ పీపుల్, ఆర్డినరీ టూల్స్. కాకపోతే విశేషం ఏంటో తెలుసా, వారికి తన ఎక్స్ట్రార్డినరీ స్పిరిట్ ని ఇస్తాడు, వాళ్ళకి అసాధారణమైన తన ఆత్మశక్తినిచ్చి వాడుకుంటాడు. బైబిల్ నిండా అలాంటి చరిత్రలే మనం చూస్తాం. నాకు న్యాయాధిపతుల గ్రంథం చదివినప్పుడు ఈ విషయం ఎంత బాగా అర్థమైందో. న్యాయాధిపతులుగా వాడబడిన వాళ్ళు ఎవరైనా కానీ అందరూ ఆర్డినరీ పీపులే. ఒత్నియేలు, షమ్గరు, దెబోరా, గిద్యోను, సంసోను ఎవరు మహానుభావులు అంటే ఎవరు కాదు, వాళ్ళ సామాన్యమైన ప్రజలే. వారి చేతుల్లో దేవుడు సామాన్యమైన సాధనాలే పెట్టాడు. చచ్చిపోయిన గాడిద దవడేముక పెద్ద AK-47 లేకపోతే బాంబరాది, మునుకోల కర్ర ఏమనే పెద్ద AK-47, మునుకోల కర్రతో విజయం, మేకుతో సుత్తుతో విజయం, కొండలో ఉన్న దివిటీలు కలిగిన కొండతో విజయం, వీళ్ళ గాడిద దవడెముకతో విజయం. ఎందుకు వచ్చిందో తెలుసా? సామాన్యమైన వ్యక్తులు సామాన్యమైన సాధనాలు కలిగి ఉన్న అసామాన్యమైన దేవుని శక్తిని కలిగి పనిచేశారు. ఈ భూమి మీద నాకు చాలా తెలుసు, నాలంటోడు ఎవడూ లేడు, నేను మొనగాడిని, నేనేంటో తెలుసా అని రాలిపోతుంటారు. చూడండి, రాలుగాయ మనుషులు. మా సంఘం అంటే ఏంటో తెలుసా, మా సంఘం ఎంత గొప్పదో తెలుసా రాలిపోతుంటాం. చూడండి సంఘాలు. మా సంఘం అంటే అందరికీ తెలియ, పెద్ద పెద్ద బోర్డులు మా సంఘానికి అని పెట్టుకుంటూ కూర్చుంటామే. మనం ఆయనకు అవసరం లేదు. నేను అంతటోడు ఎంతటోడు అనుకుంటున్నావు, నువ్వు ఆయనకు అవసరం లేదు. అందరికంటే నాకు చాలా బాగా తెలుసు, అందరికంటే బాగా నేను బాగా వాక్యం వివరించగలను, నేను బాగా మాట్లాడగలను, వాక్య నైపుణ్యం ఉంది, మాట చాతుర్యం ఉంది అనుకుంటున్న నువ్వు ఆయనకు అవసరం లేదు. నేను అలాగనుకున్నా, నేను కూడా ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావలసింది బలహీనులే. వాళ్ళ చేతిలో పెట్టేది బలహీనమైన వస్తువులే, కానీ ఆయన ఇచ్చేది బలమైన ఆత్మ అనే విషయం గమనించండి ప్రియులారా. ఫిలదెల్ఫియా సంఘం ముందు ఆయన తలుపెందుకు తెరిచి ఉంచాడనంటే వారి బలహీనులు గనక. రెండో మాట, ఆయన నామాన్ని తిరస్కరించకుండా ఆయన నామాన్ని గట్టిగా చేపట్టి ఉన్నారు గనక. ఒక విడ్డూరం ఏంటో తెలుసా, సాతాను సమాజం వారు కూడా వచ్చి వీళ్ళకి నమస్కరించేలా చేశాడు ప్రభు, తెలుసా ప్రియులారా. కనుక గమనించండి, మంచి ప్రశంసలు ఉన్నాయి. తర్వాత మీరు చదవండి 8 నుంచి దాదాపు 11 వచ్చిన వరకు ప్రశంసలు మనకు కనబడతాయి. మరి సంఘం మీద ఏమైనా నేరారోపణ ఉందా అంటే, స్ఫురణ సంఘం మీద ప్రభు ఎలా నేరారోపణ చేయలేదో అలాగే ఫిలదెల్ఫియా సంఘం మీద కూడా ఆయన ఏమీ నేరారోపణ చేయలేదు, నేరం మోపే పరిస్థితి రాలేదు అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. రండి, తరువాత ఈ సంఘానికి ఒక సలహా ఇస్తున్నాడు. ఏమిటా సలహా? 11 వచ్చిన మొదటి భాగంలో, నేను త్వరగా వస్తున్నాను, ఎవడను నీ కిరీటం అపహరించకుండా ఉండునట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా చేపట్టు. రక్షించబడ్డానికి దేవుని కృప చాలు, కానీ పరలోక రాజ్యములోకి చేరి మన దేవుని యొద్ద నుంచి మనం ఏదైనా ఒక బహుమానం పొందాలనంటే, వినండి ప్రియులారా, వినండి, దేవుని కొరకు పని చెయ్యాలి. నేను నీ ఎదుట తలుపు తెరిచి ఉంచాను, నువ్వు పని చెయ్యు. నువ్వు పని చేస్తున్నప్పుడు సత్యాన్ని గట్టిగా చేపట్టు, నీ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టు, పని చెయ్యు. నువ్వు ఎవడు నీ కిరీటం అపహరించడు, నువ్వు కిరీటం పొందిన వ్యక్తి అవుతావని సలహా పరిచర్య చేశాడు. ఈ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ బహుమానం తీసుకోకుండా జాగ్రత్త పడు అన్నది ఒక హెచ్చరికలో భాగమే. తరువాత ఈ సంఘం విషయమై ప్రభు కలిగి నిబద్ధత ఇలా ఉంది. చదువుతున్నాను చూడండి ప్రియమైన 9 నుంచి ఉంది. ఏమిటో తెలుసా? వినండి. 9వ వచనంలో, యూదులు కాకే యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారు రప్పించదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేసేదను. ఫిలదెల్ఫియా సంఘానికి యూదులందరూ వచ్చి నివాళులు అర్పించేలా చేస్తాడు. వారి ప్రతిపక్షంగా ఉన్నవారే, వారు వీరిని వ్యతిరేకించినటువంటి వారే గాని వాళ్ళు వచ్చి నమస్కరించేలా చేస్తాడు. తరువాత నేను సంఘమైన మిమ్మలను ప్రేమిస్తున్నానని అందరూ గ్రహించేలా చేస్తాను అన్నాడు. ఇది ప్రభు యొక్క కమిట్మెంట్. తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంభవించే శ్రమలు వస్తున్నాయి కదా, ఆ శ్రమలలో నువ్వు కాపాడబడేలాగా నిన్ను ఉంచుతాను అని ప్రభు చెప్పారు. కనుక ఈ మాట గమనించాలి ప్రియులారా. ఇది మళ్ళీ శ్రమల కాలపు విషయాలు ఆలోచించినప్పుడు ఈ విషయాన్ని మళ్ళీ మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. 10వ వచనం ఉంటుంది, భూనివాసులకు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడదును అన్నాడు. అటు తరువాత ఆయన రాజ్యములో
వీరికి సురక్షితమైన స్థలాన్ని ఇస్తానన్నాడు. అంటే మందిరములో వారు ఒక స్తంభమై ఉంటారు అని వారికి వాగ్దానం చేశాడు ప్రభు. కనుక వినండి స్నేహితులారా, వారి మీద 3 పేర్లు రాయబడతాయి అన్నాడు. ఒకటి, నా తండ్రి పేరు వాని మీద రాయబడుతుంది. రెండో పేరు, పరలోకం నుంచి భూమి మీదకు దిగి వచ్చే నూతన యెరూషలేము పేరు రాయబడుతుందని అన్నాడు. తర్వాత నా పేరు కూడా ఆ వ్యక్తి మీద రాయబడుతుంది అన్నాడు. అది మనం స్నేహితుల 12వ వచనంలో మనం చూస్తాం. వినండి, ఇక్కడ విషయాలు చెప్తాను. దేవుని పేరు ఈ సంఘములో ఉన్న వ్యక్తి మీద రాయబడుతుందంటే అర్థం ఈ సంఘం ఆ వ్యక్తి దేవునికే చెందినవారని అర్థం. తరువాత పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చే నూతన యెరూషలేము పేరు రాయబడుతుందంటే అర్థం, వినండి ప్రియుల, వీరికి ఆ నూతన యెరూషలేములో పౌరసత్వం దొరుకుతుంది అని అర్థం. నా పేరు కూడా రాయబడుతుందంటే అర్థం, నాతో పాటు యుగ యుగాలు సావాసం చేస్తారని అర్థం. ఇంతకంటే పెడర్థాలు ఏమి తీయాల్సిన అవసరం లేదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, కొన్ని ప్రాక్టికల్ లెసన్స్ మనం విందాం. మొదటి పాఠం ఏంటో తెలుసా? నిరుత్సాహాన్ని మరియు పరీక్షలను అధిగమించడానికి సంఘము క్రీస్తు మాట విశ్వసించాలి. ఏ సంఘమైనా కానీ ఏమండి, క్రీస్తు మాటను విశ్వసించాలి. అప్పుడు అన్ని డిస్కరేజ్మెంట్ నుంచి బయటకు వస్తాం. మనకు ఎదురైన ప్రతి పరీక్షను కూడా అధిగమించుతాం. క్రీస్తు రావడానికి సంఘము తన ఆశను కొనసాగించాలి. ఆశను వదిలేయకూడదు. ప్రియులారా, ఒక పశువులు కాసుకునేటువంటి అబ్బాయి పాడిన పాట భలే సవాల్ అనిపిస్తుంది. అందరం పాడతాం, అందరికీ తెలుసు, మీకు తెలుసు అనుకుంటాను. ప్రియా యేసు రాజును నే చూచి నా చాలు, మహిమాలో నేను ఆయనతో ఉంటే చాలు. ఆహా బోరెప్పుడు వినబడుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం. ఒక పశువులు కాసుకునేవాడు రాశాడు. నటరాజు మొదలియారు గారు దీనికి రాగం కట్టి పాట వినిపించారు. ఈ పాటలన్నీ పాడుకుంటాము, కానీ ఆయన త్వరగా వస్తాడన్న ఆశను కొనసాగిస్తూనే ఉన్నామా? వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. సరే, క్రీస్తుని గురించి కొన్ని ఆలోచనలు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యస్వరూపని ఎరగండి. ఆయన వినండి, దావీదు రాజ్యం లేక దేవుని రాజ్యం మీద ఆయన అధికారం ఉందని ఎరగండి. ఆయన సత్యం యొక్క క్రియలు సంఘం యొక్క క్షమించండి ఆయన సంఘం యొక్క క్రియలన్నీ ఎరిగిన వాడు అనే విషయం తెలుసుకునండి. సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి తెలుసు, వారి యొక్క విశ్వాసం కూడా ఆయనకు బాగా తెలుసు అని గమనించండి. సాతాను రాజ్యానికి చెందిన వారిని కూడా తీసుకుని వచ్చి తన సంఘం ఎదుట నమస్కరించేలా చేస్తున్నాడనంటే సాతాను రాజ్యం పైన కూడా ఆయన అధికారం గలవాడని తెలుసుకునండి. అతను తన సంఘాన్ని ప్రేమిస్తాడనే విషయం మనం ఎప్పుడూ గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి ప్రియమైన స్నేహితులారా, ఇంకా నా ముందు కొంత సమయం ఉంది. ఆ కొంత సమయంలో నేను చివరి సంఘాన్ని గురించి నేను మీకు వివరణిస్తాను. ఇది ఇంకొక 2 మాటలు, అది క్షమించండి. మరో సంఘాన్ని గురించిన వివరాల్లోనికి మనం వెళదాం. చాలా మంది బైబిల్ పండితులు మనం ఇప్పుడు బ్రతుకుతున్నది లవోదీక సంఘకాలం అండి అంటారు. ఏమంటే నేను ఆ లైన్లో చెప్పలేదు. ఆ లైన్లో ఎందుకు చెప్పలేదు అని అంటే దానికి కొన్ని విభిన్నమైనటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి గనక ఎవరైనా కానీ ఈ సంఘాలు ఒక్కొక్క కాలానికి చెందినవని ఆలోచించే ఫ్యూచరిస్ట్ ఇంటర్ప్రిటేషన్ లో ఒకవేళ కాలాలు కావాలంటే చెబుతాను కానీ వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ దిశగా ఆలోచించి కొన్ని పెడర్థాలు తీయటం కంటే లిటరల్ గా అక్షరార్థంగా ఆనాటి సంఘం ఏం అర్థం చేసుకోవాలని ప్రభు రాశాడో నేడు ఆ సంగతులను అదే కోణంలో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవునికి ఇంటెన్షన్ అది మనం పట్టుకున్నట్టు అవుతుందని నేను ఆ దిశగా చెప్పలేదు. ఈ దిశగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే రండి, లవోదీక సంఘం, దీన్ని ఫూలిష్ చర్చ్ అని అంటారు. ఇది చాలా ఫూలిష్ కండిషన్ లోనే ఉందని మనం లోపలికి వెళ్ళాక మనం అర్థం చేసుకోగలుగుతాం. రండి ప్రియమైన స్నేహితులారా, ఈ పట్టణాన్ని గుర్చిన కొంచెం నేపథ్య మాటలు. లైకస్ వ్యాలీలో ప్రధాన రహదారి పక్కన ఉండేటువంటి గొప్ప పట్టణం, చాలా గొప్ప పట్టణమే. మరో సంగతి ఏంటనంటే వినండి, ఈ పట్టణానికి అనుబంధంగా 3 పట్టణ ట్రై సిటీస్, ఇదంతా కలిసి ఒక పట్టణంగానే ఏమండి చూడవచ్చు, కానీ వేరు వేరు పేర్లతో ఉన్నాయి. లవోదీకియా, కొలస్సి, అలాగనే హెర్పోలిస్ అనే 3 పట్టణాలు ట్రై సిటీస్ గా అవి పిలువబడుతున్నటువంటి పట్టణాలు. ఇవ్వండి, ఈ 3 పట్టణాలు యొక్క ఇవ్వండి కలిసి ఒకే కోణంలో చూడవచ్చు అన్నట్టు.
ఈ పట్టణాలకు చుట్టూ పర్వతాలు ఉన్నాయి, కానీ ఈ 3 పట్టణాలు కూడా నీటి మీద ఆధారపడి బ్రతికే పట్టణాలుగా చెప్పబడతాయి. వినండి, నీరును తెచ్చుకొని ఆ నీటి మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితులు ఈ 3 పట్టణాలకు కూడా ఉన్నాయి అని మీరు గమనించాలి. అటు తరువాత రెండవ అంతియోకస్ అనేటువంటి వాడు తన భార్య పేరు లవోదిగా, ఆమె పేరు మీద ఈ పట్టణాన్ని స్థాపించినాడు అని తెలుసుకునండి. అటు తరువాత ఈ పట్టణంలో మిక్స్డ్ రేస్ ఉన్నారు, పాపులేషన్ ఉంది. అయితే గ్రీకు సంస్కృతిని కొంచెం ప్రతిఘటించి రోమా సంస్కృతిని స్థిరపరిచే ప్రయత్నాలు ఎక్కువగా ఈ పట్టణాల్లో జరుగుతూ వచ్చేవి, అది మీరు గమనించండి. న్యాయ వ్యవస్థ, అలాగనే వాణిజ్య రంగం, ఆర్థిక రంగం మరియు వైద్య కేంద్రాలకు ముఖ్య పట్టణంగా చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లోని లవోదికీయ పట్టణంలో ఉన్నంత పెద్ద కంటి ఆసుపత్రి మరెక్కడా లేదట. కనుక వీళ్ళ కళ్ళు బాగు చూసుకునేందుకు లవోదిక పట్టణానికి పోవాల్సింది. ఫైనాన్షియల్ గా చాలా సౌండ్, కమర్షియల్ గా కూడా చాలా సౌండ్ ఉంటుంది. అలాగని జస్టిస్, న్యాయం కూడా చెప్పేటువంటి స్థలాలు లవోదిక పట్టణంలో ఉన్నాయి. మంచి న్యాయ వ్యవస్థ కూడా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. తర్వాత ఈ పట్టణంలో మృదువైన నిగనగలాడే ఉన్ని తయారు, అందులో నల్లటి ఉన్నికి మంచి పేరు. ఉన్నిని కూడా తయారు చేసి వ్యాపారాలు బాగా సాగించేటువంటి పట్టణం. కనుక వినండి స్నేహితులారా, ఉన్ని తయారు చేసి చక్కని పట్టణంగా, బాగా డబ్బులు గడించే పట్టణంగా ఈ పట్టణానికి పేరుంది. అయితే ఈ పట్టణం దగ్గర కంటి జబ్బులు నివృత్తి జరిగేటువంటి మందులు దొరుకుతాయి. ఈ పట్టణంలో సువార్త వ్యాపకం జరగడానికి ప్రధానమైన కారణం ఎపఫ్రా అయ్యుంటాడు అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఎపఫ్రా ప్రస్తావన చూస్తాము, 4వ అధ్యాయంలో కూడా చూస్తాము. పౌలు నుంచి కొలస్సీకి పత్రిక వచ్చిన తర్వాత ఈ పత్రిక లవోదిక సంఘం వాళ్ళు కూడా చదవండి అని ఆయన చెప్పడాన్ని 16వ వచనంలో చూస్తాం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదిక వారి సంఘములోనూ చదివించండి. లవోదికు వారు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోండి. వారికి ఏదో పత్రిక రాశాడు, అది చదివించుకోమన్నాడు వీళ్ళని. మీకు రాసిన పత్రికను మీరు లవోదిక వారికి కూడా ఇవ్వండి, వారు చదువుకుంటారని పౌలు చెప్పడాన్ని కొలస్సీ 4:16లో మనం చూస్తాం. తర్వాత రోమన్ జైలు నుంచి విడుదలయ్యే వరకు పౌలు ఈ పట్టణాన్ని సందర్శించలేదు అని మీరు తెలుసుకుంటే చాలు. రండి ప్రియమైన స్నేహితులారా, ఈ సంఘమునకు ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటంటే 14వ వచనం ప్రకారం, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులేమనగా. ఆమేన్ అనువాడు అంటే అతని మాటలు, అతని పనులు నమ్మదగినవి, అవి నిజం అని అర్థం. అది గమనిస్తే చాలు. అతను నమ్మకమైన నిజమైన సాక్షి. అతను చెప్పిన మాట ఏది తీసేయడానికి వీల్లేదు, అందులో ఏమి జరగందుండదు, అన్ని సత్యాలే అని గమనించండి. తర్వాత ఆయన దేవుని సృష్టి యొక్క ప్రారంభం, ఆయనతోనే ఏదైనా ఆరంభించబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, దీన్ని కలిపి మనం అధ్యయనం చేయొచ్చు. ఈ సంఘమునకు ప్రభు అనుగ్రహించుకున్న ప్రత్యక్షత ఇలా ఉండగా, ఈ సంఘమును ప్రశంసించడానికి ఏమీ లేదు. ఉన్న మాటలైనా నీ క్రియలను ఎరుగుదును అనే మాట కూడా అది నెగిటివ్ సెన్స్ లో చెప్పబడిందే గాని అభినందించడానికి ఈ సంఘము దగ్గర ఏమీ లేదు. సార్దీసు సంఘ పరిస్థితి, అలాగని లవోదిక సంఘ పరిస్థితి ఒకేలా ఉంది. నేరారోపణ లేని సంఘాలు స్వర్ణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘం ఒకేలా ఉన్నాయి. ఇది మీరు మనసులో ఉంచుకునండి. సరే, ఈ సంఘం మీద నేరారోపణ ఏమిటి అని అంటే 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ సంఘం మీద ప్రభు నేరారోపణ చేస్తున్నాడు. నువ్వు చల్లగా నిన్ను వెచ్చగా అయినా లేవు, నువ్వు చల్లగా నిన్ను వెచ్చగా ఉండిన మేలు, నువ్వు వెచ్చగా నిన్ను చల్లగా నేను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. నువ్వు దౌర్భాగ్యుడువను, దిక్కుమాలి వాడవును, దరిద్రుడువను, గ్రుడ్డివాడవును, దిగంబరమై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధిని చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని నువ్వు చెప్పుకొనుచున్నావు. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఈ సంఘాన్ని మూర్ఖపు సంఘం, ఫూలిష్ చర్చ్ అని ఎందుకు అనవలసి వచ్చిందంటే అది ఏ స్థితిలో ఉందో ఆ స్థితిని కూడా ఎరగని పరిస్థితిలో ఉన్న సంఘం.
నేటి సంఘాల పరిస్థితి కూడా అది. సంఘముగా మనం ఎలా ఉండాలన్నది వాక్య ప్రమాణము, అలా ఉన్నామో లేదో కూడా నేటి సంఘాలకు తెలుసుకోకుండానే కార్యక్రమాల చేత కొట్టుకుని పోతున్నాం. దీన్ని ప్రోగ్రామ్ డ్రివెన్ చర్చెస్ అంటారు. కొంతమంది పేరు ప్రఖ్యాతులతో కొట్టుకుని పోతుంటారు. వీళ్ళది కెరియర్ డ్రివెన్ చర్చ్ అని అంటారు. వీళ్ళకి బాగా డబ్బులు వస్తాయి, డబ్బులే సంఘాన్ని నడిపిస్తాయి కనుక వీళ్ళు ఏమంటామనంటే ఫైనాన్స్ డ్రివెన్ చర్చెస్ అని అంటారు. గమనిస్తున్నారా ప్రియులారా? ఈ రోజున ఏవేవో సంఘాన్ని నడిపిస్తున్నాయి, కానీ దేవుని ఆత్మ దేవుని సంఘాన్ని నడిపించని దుష్ట దినాల్లో బతుకుతూ కూడా మా సంఘం ఎంత బాగుంటుందోనండి, మేము ఎంత బాగా సేవ చేస్తుంటామోనండి అని చెప్పి మన జబ్బల మనమే చరుచుకొని శబాష్ అనుకుంటున్నాం మనం. అందుకే ఫూలిష్ పీపుల్ అని ఒప్పుకోవడం ఇప్పటికైనా మంచిదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లవోదికీయ ఆధ్యాత్మిక నిలువెచ్చనితనము ప్రదర్శిస్తుందని ఆయన ఫిర్యాదు చేస్తున్నాడు, కంప్లైంట్ చేస్తున్నాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, మరో సంగతి ఏంటో తెలుసా? లవోదికీయ సంఘం భౌతికంగా గొప్పదని కానీ ఆధ్యాత్మికంగా పేలవంగా ఉందని అతను ఫిర్యాదు చేశారు. అది వారికి కూడా తెలియకపోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. చూడండి ప్రభు ఏమన్నాడు ఈ మాటలు, నువ్వు దౌర్భాగ్యుడు అని అంటే ఎవడో కనికరం నీ మీద పడాల్సిన అవసరంలో ఉన్నావని అర్థం. తరువాత దిక్కుమాలోడివి అన్నట్టు అర్థం ఏంటో తెలుసా? వినండి, నీ అవసరాలకు సరిపడంతా కూడా లేని నువ్వు దరిద్రత నీ దగ్గర ఉందని అర్థం. తర్వాత వినండి స్నేహితులారా, నువ్వు దరిద్రుడివి అంటే అన్ని కొదువులతోనే బతుకుతున్నావని అర్థం. కానీ వీళ్ళేమనుకుంటున్నారు, మాకేమీ కొదువులు అనుకుంటున్నారట. తర్వాత గుడ్డివాడవిని అన్నాడు అంటే షార్ట్ సైట్, దూరదృష్టి లేనటువంటి వాడు అయిపోయావు. ఆధ్యాత్మిక గుడ్డితనము చోటు చేసుకుంది. తరువాత నేకెడ్నెస్, దిగంబరివి అనగా ధరించుకోవలసిన దాన్ని ధరించుకోకుండానే ఉన్నావు, నీ దగ్గర నేకెడ్నెస్ ఉంది అని ప్రభు నేరారోపణ చేస్తున్నాడు. ఈ సంఘానికి, నేటి సంఘాలకు ఈ నేరారోపణ మనకు సరిపోతుందేమో అనిపిస్తుంది ప్రియులారా. మనం ఏ స్థితిలో ఉన్నాం అది కూడా అర్థం కావడం లేదు. మనం బాగున్నామని ప్రియులు స్వయం సంతృప్తితో, స్వయం ప్రశంసలతో ఎవరిని వాళ్ళే ప్రశంసించుకుంటూ బ్రతికేస్తూ మనం వెళ్ళిపోతున్నాము అనే ఆలోచన మీ మనసులో వేస్తున్నాను. ఆగండి, నిలబడి ఆలోచించండి, కొంతసేపు మౌనంగా ఉండండి, కొంతసేపు ఏకాంతంగా దేవునితో కూర్చోండి, ఎలాగున్నామో కొంచెం చూడండి. దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడండి, దేవుడు జీతాలు వస్తున్నాయండి, మా పిల్లలు పెరిగారండి, మా సంపాదన ఇంతండి, మా సంసారం ఇంతండి, మేము లోకంలో గొప్పోలమండి అని మురిసిపోయి మన జబ్బల మనం చరుచుకుని ఈ దుస్థితి నుంచి బయటకు రండి. మన దౌర్భాగ్యత అయినా మనకు అర్థమైతే వినండి, హృదయాలు చెప్పుకొని ప్రభు పాదాల మీద పడటం మనకు చేతనవుతుందేమో. రండి ప్రియులారా, ఈ సంఘానికి ప్రభు సలహా ఇస్తున్నాడు. ఏమిటా సలహా అంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడ్డ బంగారాన్ని నీ దిశమల కప్పుకున్నట్లు, వినండి స్నేహితుల, తెల్లని వస్త్రాన్ని నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటికను నా యొద్ద కొనుక్కోమని బుద్ధి చెప్తున్నాను. ఈ వచనం నాకు భలే విడ్డూరం అనిపిస్తుంది. అమ్ముకునేవాడు బతిమాడుకోవాలి గాని అమ్మేవాడు బుద్ధి చెప్తున్నాడే. నా దగ్గర బంగారం ఉంది కొనుక్కోండి, నా దగ్గర తెల్లని వస్త్రాలు ఉన్నాయి కొనుక్కోండి, నా దగ్గర కాటుకుంది కొనుక్కోండి అని బతిమలాడవలసిన వాడు కొనుక్కోండి అని బుద్ధి చెప్తున్నాడు. ఎందుకు బుద్ధి చెప్తున్నాడు అనంటే, ఆయన ఇచ్చేటువంటి ఆ బంగారం, ఆయన ఇచ్చేటువంటి తెల్లని వస్త్రాలు, ఆయన ఇచ్చేటువంటి ఆ కాటుక కొనుక్కోవడానికి మన దగ్గరే ఉంది వల్లకాడు, ఏమి లేదు. ఆయన ఇచ్చినవి ఉచితంగా ఇస్తున్నాడు గనక తీసుకోవడానికి కూడా విశ్వాసం లేదని బుద్ధి చెప్తున్నాడు ఆయన. దీనికి ఒక వ్యాఖ్యానకర్త ఇలా ఇంటర్ప్రెట్ చేసినారు, పుటం వేయబడిన బంగారం అది ఆయన డివైన్ యాట్రిబ్యూట్స్ అట, తెల్లని వస్త్రాలు అది ఆయన నీతట, ఇవ్వండి ఆ కాటుక ఆత్మ వివేచనట. ఈరోజు క్రైస్తవ సంఘానికి కావలసింది అదే, డివైన్ అట్రిబ్యూట్స్, రైచియస్నెస్, డివైన్ డిజర్న్మెంట్. ఈ మూడు క్రైస్తవ సంఘానికి నేడు అవసరం. తీసుకోండి, విశ్వాసంతో తీసుకోండి అని ఆయన పిలుపునిస్తున్నాడు, ఆయన సలహా ఇస్తున్నాడు అనే విషయం
మనం ఈ సలహా మనకు కూడా అవసరమని మీకు మనవి చేస్తున్నాను. సరే ఏమి హెచ్చరిక చేస్తున్నాడో తెలుసా? 19 వచనంలో ఇలా అన్నాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమన్నాడు. వినండి, ఆసక్తి, పశ్చాత్తాపం ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ సంఘానికి లేనిది ఏంటో తెలుసు? ఆసక్తి. ఆసక్తి లేని సంఘం నిలువెచ్చని సంఘం. ఆసక్తి లేని క్రైస్తవుడు నిలువెచ్చని క్రైస్తవుడు. నిలువెచ్చని క్రైస్తవునికి ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? తెలుగు బైబిల్లో ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నానని ఉంది. గ్రీకు బైబిల్లో నేను వాంతి చేయగోరుతున్నానని ఉంది. అంటే వాంతి ఎప్పుడవుతుందో తెలుసా? తిన్నది లోపల అరగనప్పుడు, కరగనప్పుడు వాంతి అవుతుంది. ఆసక్తి లేని క్రైస్తవుడు ఈ క్రీస్తు శరీరములో అరగడు, కరగడు, వాంతికే పనికొస్తాడు వీడు. ఇది అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. రిపెంట్ అవ్వమంటున్నాడు ప్రభు. తన రక్తముతో కొనుక్కున్న సంఘము, అందులో వ్యక్తిని రిపెంట్ అవ్వమంటున్నాడు ప్రభు. సరే ప్రియులారా, ఇక్కడ క్రీస్తు యొక్క నిబద్ధత ఏమిటో జ్ఞాపకం చేస్తాను చూడండి. ఏమని నిబద్ధత కలిగి ఉన్నాడో తెలుసా? వినండి, ఆయన మాట వినండి, ఆయనను విని స్వాగతించి వారితో ఆయన సావాసం చేస్తాడట. ఆయన మాట విని స్వాగతించడం అని అంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వచ్చి వాడు నాతో, నేను వానితో భోజనము చేయదు అన్నాడు. మీరు నన్ను మన్నిస్తే ఒక మాట చెప్తాను. ప్రకటన 3:20 ఈ వచనం ఎవరికి చెప్పాం మనం అంటే యేసు ప్రభుని ఎరగనోళ్ళకి చెప్పాం. కానీ ప్రభు ఈ వచనం ఎవరికి రాశాడు అంటే సంఘానికి రాశాడు. పాటలు కూడా బయటోళ్ళకే వచ్చాయి, మనోళ్ళకి రాలా, లోపలోళ్ళకి. బయటోళ్ళకి ఏమొచ్చాయి పాటలు? మా వైపు నుంచి ఒక ఆయన రాశాడే పాట, హృదయమనుడు తలుపు నొద్ద యేసు నాదుండు, చాలా మంచి పాట. అది యేసు ప్రభుని ఎరగని వారికి సువార్త కొరకే పాడాడు. హెబ్రోన్ అసెంబ్లీస్ లో మా వాళ్ళు పాడుతుంటారు ఒక అద్భుతమైన పాట, తెరువు నీ హృదయ ద్వారంబు నేడి ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా తీర్పు ఉన్నదని ఎరగవా అని మా వాళ్ళు కూడా పాడుతున్నారు. నీ తలుపు దగ్గర నిల్చుని తడుచున్నాడని స్టూడెంట్స్ మినిస్ట్రీలో పెరిగాను కదా. నీ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి యోచించవా? నీ తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు, తలుపు తీయవా? మేము అందరూ పాడేది యేసుని ఎరగని బయట వాళ్ళకే పాడే మా పాట. ప్రకటన 3:20లోని పాటలు, ప్రసంగాలు బయట వాళ్ళకి అయినాయి, కానీ పరిశుద్ధాత్ముడు వాస్తవంగా సంఘానికి రాశాడు. ఇది మనం మిస్ అయిపోయాం. సంఘముల మధ్య సంచరించే వాడిని మీరు నన్ను లోపల ఉండనివ్వలేదు, బయట పెట్టారు. నేను తలుపు వద్ద నిల్చుండి తడుతున్నాను. వినండి ప్రియమైన, ఎందుకు తలుపు వద్ద నిల్చుని తట్టవలసి వచ్చిందంటే నేను పరిశుద్ధుండే కదా, మీరు చేస్తున్నవి చూసి నేను ఉండలేక బయటికి వెళ్లాల్సి వచ్చింది. కానీ ప్రేమ కలిగిన వాడిని కదా, మిమ్మల్ని వదిలి వెళ్ళలేక అక్కడే నిలబడి ఉండవలసి వచ్చింది. నేను సమీపంగా ఉండేవాడిని కదా, అదిగా తలుపు దగ్గర ఉండవలసి వచ్చింది. నేను మర్యాద గలవాడిని కదా, తోసుకుని రాలేక తడుతున్నానంతే. ఎవడైనా నా స్వరం విని తలుపు తెరుస్తాడేమని మాట్లాడే దేవుడు కదా, అందుకే స్వరం ఇచ్చి మాట్లాడుతున్నాను. ఎవడైనా తలుపు తీస్తే లోపలికి వచ్చి వాంతో భోజనం చేస్తానని నేను వాగ్దానం చేయు దేవుడు కదా, అందుకే వాగ్దానం చేస్తున్నాను అన్నట్టుగా పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, సమీపంగా ఉన్న ప్రభు, వినండి ప్రియమైన స్నేహితులారా, మాట్లాడేటువంటి దేవుడు, మర్యాద కలిగిన దేవుడు, వాగ్దానం చేసేటువంటి దేవుడు సంఘం వెలుపల ఉండి తలుపు కొడుతున్నాడు. ఆయన స్వరం విని స్వాగతించే వారితో ఆయన లోపలికి వచ్చి సావాసం చేస్తాడట. లోపలికి వచ్చి సావాసం చేస్తాడట. తర్వాత అన్నాడు, తనతో రాజ్యం చేయడానికి, తనతో పాటు సింహాసనం మీద కూర్చుండనిస్తానని ఒక కమిట్మెంట్ తో ఉన్నాడు ఆయన. అదే 21వ వచనంలో చెప్పాడు, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిస్తాను అన్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కమిట్మెంట్, నిబద్ధత. ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇందులో ప్రాక్టికల్ లెసన్స్ ఏంటనంటే, ప్రతి సంఘము దేవుని ముందు కృతజ్ఞత కలిగి బ్రతకడం నేర్చుకోవాలి.
నిన్ను ధనవంతుడిగా చేశాడు నిజమే. వైద్యం ఉంది, వ్యాపారం ఉంది, న్యాయం ఉంది. దేవుడు ఒక మంచి స్థితిలో ఏమన్నా అలాంటి పట్టణంలో నిన్ను పెట్టాడు. నువ్వు ధనవంతుడు అయ్యావు, ధనవృద్ధి చేసుకున్నావు, కానీ కృతజ్ఞత లేకుండా అయిపోయావు. వినండి ప్రియులారా, ఒక్క మాట మీతో చెప్తాను. కృతజ్ఞత లేని హృదయాలు పాపాన్ని పండించే సారవంతమైన భూములు. కొంతమంది అంటారు, ఏదైనా దేవుడు చేస్తే మేము దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామండి, ఆడికెందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అని రాలుగాయ మాటలు మాట్లాడతారు. నేను అంటాను, కనబడుతున్న మనిషికే కృతజ్ఞత లేని వాడివి, కనబడని దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నావంటే నిజం కాదు, నువ్వు పచ్చివేషధారివి. నువ్వు కొంతమందిని ఎరుగుదునండి, కృతజ్ఞత రాహిత్యంతో బ్రతికిన మనుషులను ఎరుగుదును. నా కొద్ది సేవా జీవితంలో చాలా మందిని చూచాను. దేవుని ఎడలా కృతజ్ఞత లేదు, సాటి మనిషి ఎడలా కృతజ్ఞత లేదు, పాపాన్ని బాగా పండిస్తుంటారు వీళ్ళు. మరి ఎవరికి తెలియకుండా భలే ప్రసంగాలతో మోసాలు చేస్తుంటారు మనుషులు. గట్టిగా చెప్పానని బాధపడకండి, నువ్వు నొచ్చుకుంటే పశ్చాత్తాపడు, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభునందు ప్రియమైన కృతజ్ఞత నేర్చుకో. దేవుని బిడ్డల యొక్క మంచి లక్షణం కృతజ్ఞత కలిగి ఉండడం. అదే నీకు చేత కాకపోతే నువ్వు చేసే భక్తి ఏం భక్తి అండి? అన్నలారా, మీరు ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఒక ప్రాక్టికల్ లెసన్ ఏంటో తెలుసా? సంఘ జీవితంలో మరి దాని సభ్యుల వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తును ప్రదర్శించాలన్న పాఠం నేర్చుకుందాం. అదే మిస్ అయిపోతే ప్రియులారా, యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద చర్చ్, నేను క్రీస్తును నా జీవితంలోంచి లోకమునకు కనపరచాలి అన్నట్టుగా బ్రతుకుదాం. ఇలా చెప్తాను ఒక మాట, సమయం అవుతుంది గనక ప్రియులారా. కొంతమంది యొక్క మాట ఏంటో తెలుసా? వినండి. వారి ద్వారా గాని, వారి సంఘము ద్వారా గాని ప్రభువుని లోకానికి ప్రదర్శించాలని మనసు లేనటువంటి వారు అనే మాట్లాడటో తెలుసా? నన్ను చూడకండి, ప్రభువుని చూడండి. నేను మీలాంటి వాడిని, నా దగ్గర పాపాలు ఉంటాయి. మరి నిన్ను చూడకపోతే ఎవరిని చూడమంటావు? లోకమునికి నేను వెలుగునని చెప్పిన యేసు వెళ్ళిపోయాడు. లోకమునకు మనల్ని వెలుగుగా చేశాడు. ఇప్పుడు లోకము నీ వెలుగులోంచి దేవుని చూడాలనుకోవడం అది దేవుని మనసు అయితే, నన్ను చూడొద్దు, నేను మీలాంటి మనిషినే, నేను మీలాంటి పాపనే, నేను బలహీనుండే, నన్ను చూడొద్దు, ప్రభువుని చూడండి అని దొంగ మాటలు చెప్తారే దొంగ క్రైస్తవులు. బాధపడకండి. ఈ రోజున ఈ లక్ష్యం లేదు. నన్ను చూచిన వారు నా ప్రభువు నాలో చూడాలి అనే ఆశతో బ్రతికి కుమిలిపోతూ నలిగిపోతూ బ్రతకవలసిన మనం అహంకారాలు గర్వాలతో మనం బ్రతుకుతున్నామనంటే మనకి సరైన లక్ష్యం లేదు అని చెప్పడానికి కొంచెం కటువుగా మీతో పంచుకోవలసి వచ్చింది ఈ మాట. అన్నలారా వినండి, ఏ సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు ఏమండి తెలుగు క్రైస్తవుల్లో రారా? యామి కార్మికేల్ లాంటి ప్రభువుని బాగా చూపించినటువంటి అమ్మ లాంటి ఎవడి విశ్వాసులు మన సంఘాల్లో పుట్టరా? నన్ను చూచిన వారు ప్రభువునే చూడాలి, అలా నేను బ్రతుకుతానన్న ఆరాటం కలిగిన వారు మన సంఘాల్లో లేవరా? రండికి ఎక్కువ చెప్పలేను. యేసుక్రీస్తుని గురించిన ఆలోచన ఏంటో తెలుసా? ఆయనే నమ్మకమైన వాడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే సృష్టికర్త. ఆయనకు సంఘం యొక్క పనులన్నీ తెలుసు, సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి బాగా తెలుసు. ఆయన దివాలాకోర సంఘాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఇలాగైపోయిన లవోదిక సంఘాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. ప్రేమించి నేను నిన్ను శిక్షిస్తున్నానన్నాడు. నేను మీరు మన ఆధ్యాత్మికంగా ఆయన ఆశించిన స్థితిలో లేకపోయినా స్టిల్ ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడే. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన ప్రేమకు అదే నిదర్శనం. ఆయన ప్రేమకు అదే నిదర్శనం. ఆయన మందలిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన తన సింహాసనం మీద ఒక రోజున మనలను తనతో పాటు కూర్చుండబెట్టుకుంటాడు. ఆ గొప్ప భాగ్యానికి మనం ప్రయాణం చెయ్యాలి అని దేవుని యొక్క లేఖనం మనకి బోధిస్తా ఉంది. కనుక ఈ రాత్రి వేళ 3 సంఘాల గురించిన ఆలోచనలు మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఈ 3 సంఘాల ఆలోచనలో ఎన్ని ఛాలెంజెస్ మన ముందుకు వచ్చాయి, ఎన్ని కరెక్షన్స్ మన ముందుకు వచ్చాయి. ప్రేమాపూర్ణుడైన దేవుడు క్షమించి బాగు చేసే మనసున్నవాడు గనక అప్పగించుకుందాం, ఆయన కృపను కోరుకుందాం. ఆయన మనలో ఎవరిని తృణీకరించేవాడు కాదు. ఆయన సరిచేస్తాడు, మనల్ని యోగ్యులుగా చేస్తాడు. అలాంటి ప్రయోజనకరమైన బ్రతుకు మనందరికీ రావాలని ఆశిద్దాం. ప్రార్థన చేసుకుని ముగిద్దాం.
ప్రార్థన చేస్తాను. ప్రేమాపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ లేఖన భాగాల కొరకు, ఈ సంఘముల గూర్చిన ఉపదేశం కొరకై మీకు కృతజ్ఞతలు. ఈ సంఘముల ముందు మా జీవితాలను పెట్టుకొని మేము చూస్తూ ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న పరిస్థితులు లాంటివే మా దగ్గర కనబడుతున్నాయి. క్షమించండి, సరిచేయండి. యోగ్యమైన మంచి మెట్టుకు మమ్మల్ని నడిపించండి. నీ ఉద్దేశములు మా జీవితాల ద్వారా నెరవేర్చండి. మెట్టుకు మా ద్వారా, మా సంఘాల ద్వారా, మా కుటుంబాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసం సదా మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయనే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి సోదరులు చేసే అనౌన్స్మెంట్స్ విని మీరు ముగించుదురు కానీ మళ్ళీ